నిజంగా చిన్నది పెద్దదని కాదు గానీ, నిజంగా సాక్ష్యం అంటే సాక్ష్యమే. మనము ఏదైనా అడిగితే ఆయన అది చేస్తే అది మన జీవితంలో సాక్ష్యము. మనం అనుకుంటాం ఇంత చిన్నదా? చెప్తే బాగుంటుందా అని జెప్పేసి. కానీ అది దేవుడు చేసిన కార్యం గాబట్టి కంపల్సరీ చెప్పాలి. చిన్నదని కాదు, పెద్దదని కాదు. మీకనిపించొచ్చు నేను చెప్పిన తర్వాత ఇది ఇంత చిన్నదా అనుకోవచ్చు. కానీ నాకైతే అది నేను అడిగిన వెంటనే దేవుడు చేశాడు గాబట్టి నాకది నా జీవితంలో నాకు పెద్దదే అండి. 14థ్ డే రోజు 15థ్ డే రోజు మీటింగ్ ఉంది గదా! 14థ్ డే రోజు ఈవినింగ్‌లో ఆహ్, నేను మొత్తం డీటెయిల్‌గా చెప్పను. నార్మల్‌గా కొంచెం కొంచెం చెప్తాను. ఏమైందంటే యాక్చువల్లీ నేను చేయలేదు ఆ మిస్టేక్. బట్ ఆ మిస్టేక్ నేనే చేసినా అని చెప్పేసి నా దగ్గరకొచ్చిందనమాట. "ఈ మిస్టేక్ నువ్వే చేసినావు బ్యూలా. నీ వల్ల ఇట్లా అయ్యిందని" చెప్పేసి నన్నన్నారు. బట్ నేను అది చెయ్యలేదు. అసలు నాకు దానికి సంబంధమే లేదు ఆ తప్పు వలన. బట్ నన్నే ఇంకా బ్లేమ్ చేసేసారన్నమాట. "నువ్వే చేసావు ఇది, నువ్వే చేసావని." నేను ఒప్పుకోవట్లేదు. నేను చెప్తున్నాను గూడా. లేదు నేను చేయలేదు. ఈ మిస్టేక్ నేను చేయలేదు అని గూడా చెప్తున్నాను. ఇంకా వాళ్ళు వినట్లేదు. "నువ్వే చేసావు" అని రూడ్‌గా అని చెప్పేస్తుర్రు. బట్ నేను చేయలేదు కాబట్టి నాకు బాధ అనిపించి నేను వాళ్ళ దగ్గర ఏం మాట్లాడకుండగా మెల్లగా ఇంకా కిందకి వచ్చేసాను. అంటే నాకు మా అత్తమ్మకు జరిగిన మిస్టేక్స్‌లో తను చెప్తుందనమాట నాకు. "నువ్వే చేసినావు బ్యూలా" అని మా అత్తమ్మ చెప్తుంది. "లేదత్తమ్మ నేను చేయలేదు, చేయలేదు" అంటే కూడా తను వినట్లేదు. ఇంకా సరే అని జెప్పేసి నేనింక తను పెద్దది నాకంటే పెద్దది కాబట్టి నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. సరే తను బై మిస్టేక్ నన్నంటుంది గానీ నేనేమనకుండా కిందకొచ్చేసినాను. కిందకొచ్చేసి పిల్లలు చపాతీ చేయి మమ్మీ అంటే చపాతీ చేద్దామని చేస్తున్నాను. బట్ నాకు చేయడానికి రావట్లేదు. అంత ఆహ్, మంచిగా రావట్లేదు చపాతీలు. ఎందుకు అంటే నా మనసులో బాధ ఉంది. చాలా బాధపడుతున్నా. ఎందుకంటే నేను చేయని తప్పు నా పైన పెట్టిర్రు గదా! అది చిన్నది గాని, పెద్దది గాని మనం చేయనప్పుడు మనల్ని నిందిస్తే చాలా బాధ అనిపిస్తది గదండీ! అని నేను ఆ చపాతీలు అట్లనే ఆపేసిన. ఆపేసి ఆ చపాతీ పీట దగ్గర నేను ప్రేయర్ చేసుకున్నా. దేవా! ఈ విషయంలో అయితే కొంచెం గూడా నాది తప్పు లేదు. నువ్వు చూస్తున్నావు. అన్యాయంగా నేను నింద భరిస్తున్నా గదా దేవా! నువ్వే నాకు సహాయం చేయాలి. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. తనంతట తాను తప్పు తెలుసుకొని నాకు కాల్ జేసి తనే క్షమాపణ చెప్పాలి. తనే ఒప్పుకోవాలి తను తప్పు చేసినా అని జెప్పేసి నేను ప్రేయర్ జేసుకున్నానండి. ప్రేయర్ జేసుకొని ఒక 5, 10 మినిట్స్ లోపలనే మళ్ళీ నా "నువ్వే తప్పు చేశావని" నాకు చెప్పిన ఆ వ్యక్తే మా అత్తమ్మనే మళ్ళీ నాకు కాల్ జేసి, "నన్ను క్షమించు బ్యూరా నేనట్లా అరిచాను. నేనట్లా మాట్లాడాను. నాదే తప్పుందమ్మా క్షమించు, క్షమించు" అని చాలా సార్లు అడిగింది. "పర్వాలేదు అత్తమ్మ క్షమించండి మీరు అడగవసరం లేదు. ఎందుకంటే మీరు పెద్దవారు. నేనేం అనుకోలేదు ఆ విషయంలో" అని జెప్పేసి తనకి చెప్పానన్నమాట. నిజంగా చిన్నది గాని, పెద్దది గాని. నేను అలా అనుకున్నాను దేవా నాకు ఆమెనే ఫోను చేసి చెప్పాలి నాకు. తనే తప్పు చేశానని జెప్పి నేను అడిగినప్పుడు వెంటనే దేవుడు 10 నిమిషాల లోపల ఎందుకంటే నిజంగా బాధపడితే అది చిన్నదైనా గాని, పెద్దదైనా చిన్న విషయంలో గాదు, పెద్ద విషయంలో గాదండి. ఏ విషయమైనా అసాధ్యం చేయగలిగే దేవుడు మన దేవుడు గాబట్టి, మనం హృదయపూర్వకంగా బాధపడి ఆయనను అడిగినప్పుడు కంపల్సరీ దేవుడు అది దయచేసే గొప్ప దేవుడండి. నిజంగా అంటే ఈ సాక్ష్యం వలన ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. నిజంగా ప్రైజ్ లార్డ్. ఈ విషయాన్ని బట్టి ప్రభువుకే మహిమ. నిజమే కదండి, ఆయన బిడ్డలు ఒక మాట అయినా కూడా అది ఎంతో మరి ఆ యొక్క అసహనం ఉన్నప్పుడు నిజంగా ప్రభు దర్శించి సమాధానపరిచినందుకే దేవునికి మహిమ. దయచేసి క్విక్గా ఇంకొకరు ముందుకెళ్దామండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ఫస్ట్ ఆఫ్ లార్డ్ ఆల్ అక్క. ఎస్. మీకు అందరికి చాలా 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 థ్యాంక్స్ మా ఆగస్ట్ 15th కోసం ప్రేయర్ చేసినందుకు. సో ఆ రోజు ఎంత ఐ మీన్ గాడ్ హస్ లెడ్ us వండర్ఫుల్లీ. సో ఈ ఆగస్ట్ 15th కోసం మేము ప్రేయర్ చేసింది చాలా అన్నమాట. ఈవెన్ ఫార్ ద థీమ్ వర్స్ అండ్ టీమ్ వర్క్ అండ్ హౌ టు డూ ఇట్ అని చెప్పి చాలా ప్రార్థనలో గడిపినాము. అండ్ గాడ్ రివీల్ టు అస్ ఫ్రమ్ యాక్ట్స్ 16:31 సాల్వేషన్ గురించి. అండ్ ఒక సిస్టమాటిక్ వేలో జరగాలని మా ఆశ, డిసిప్లిన్డ్ గా జరగాలని ఆశ. సో దానికంటూ మేము గ్యాదర్ చేసి ఐ మీన్ టీమ్ గ్యాదర్ అయ్యి ఈవెన్ వీ స్పెండ్ ఆల్ నైట్ టైమ్ ఇన్ ఆల్ నైట్ ప్రేయర్. సో ద ఫస్ట్ థింగ్ నేర్చుకుంది ఏమంటే ఈ మీటింగ్ ని అరేంజ్ చేయడానికి దట్ వీ హ్యావ్ టు బీ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ అని చెప్పి మేము ఎంతగా టీమ్గా, నాట్ ఇండివిజువల్లీ, యాజ్ అ టీమ్ we were spending time in the presence of God to guide us and to be with us for August 15th. మేము ఎప్పుడు ఇది this I have seen ఏమంటే we will only think, ఆలోచిస్తాము ఇలా మనం చెయ్యాలి, ఆలోచన చాలా చిన్నగా చేస్తాము, కానీ దేవుడు నడిపించి ఆ కార్యాన్ని గొప్పగా చేస్తారు. సో August 15th కు ముందు రోజు ఆ 2 days కి మేము we spent time every day from 9 to 10 నైట్ లో కొంచెం టైం తీసుకొని ప్రార్థనలో గడిపినాము. ఇఫ్ we honor God, God is going to definitely honor us. దేవుడికి మనం ఎప్పుడైతే మొరపెట్టి ఆయనను గణపరుస్తామో ఆయన మనల్ని గణపరుస్తాడు. మరి టీమ్ కి అలొకేషన్, ఎవరెవరు ఏ ఏ పని చేయాలి. హియర్ ఇట్ ఈస్ ఇండివిజువల్ గా ఏమీ లేదు, అందరు కలెక్టివ్ గా వీ వర్క్డ్. అండ్ on August 15th we started at around 7 o'clock, 6:30 అనుకున్నాము. 7 o'clock we started with prayer. Amazingly, God led the entire team and the entire crowd. మేము అనుకున్నాము ఒక 50-60 అలా వస్తారు అని చెప్పి, కానీ ఎక్కువగా మేము అనుకోలేదు ఇంతమంది వస్తారని చెప్పి. మేము తీసుకెళ్ళిన ప్లేట్స్ 80, అంటే దానికి ఇంకా అడిషనల్ గా ఒక 40-50 తీసుకొచ్చారు. అండ్ నా కుకింగ్ నేను చేస్తానని ఒప్పుకున్నాను. ఆ రోజు ఎంత నేను దేవుడి దగ్గర మొరపెట్టినానంటే, God, you have to give me strength. I cannot do, but you will give me the strength. So అందరూ we did it collectively, ఒక్కరు కాదు, అందరూ ఒక్కొక్కరు ఒక వర్క్ యూనిటీగా we started this. అండ్ ఎట్లా మేము షెడ్యూల్ చేసామో, వర్షిప్, టెస్టిమనీ టైం, లంచ్, గేమ్స్, మెసేజ్ అండ్ వైండ్ ఆఫ్, అలానే జరిగింది. అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళు చాలా మంది, కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చినారు. అండ్ సండే స్కూల్ పిల్లల పార్టిసిపేషన్ దేవుడు చాలా గొప్పగా నడిపించారు. Until and unless if we look to the Lord, God will not look to us. And he has helped us on that day. ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చారు. నేను అనుకోలేదు, చాలా టైర్డ్ అయిపోతానేమో. దీనాంటి వచ్చారు, బట్ బ్రదర్ వాళ్ళందరూ, మేము మా వర్క్స్ చేసాము, కానీ ఈ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఆ టైర్డ్నెస్ కనిపించలేదు. చాలా హ్యాపీగా, జాయ్ఫుల్ గా, ఇంత పని చేసినా గానీ, ఇంత మేము హోల్ డే అక్కడ ఉండి చేసినా గానీ, దేవుడు ఎంత గొప్పగా ఆయన ఒక ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేశారు. సెకండ్ టైం, ఫస్ట్ టైం మెడికల్ క్యాంప్ లో దేవుడు మాకు హెల్ప్ చేశారు. ఈ సెకండ్ ఈవెంట్ వాస్ ఆన్ August 15th. And the desire that we had, ఏదైతే మేము ఆశపడ్డామో దానికన్నా ఎక్కువగా మాకు దేవుడు నడిపించి చూపించారు అనమాట. అగైన్ దేవుడు మాకు నేర్పించింది ఏమంటే, వాట్ యు సే యూనిటీ ఇన్ తెలుగు? ఐక్యతతో, with oneness. Our prayer also was this only: one spirit, one mind. With oneness we have to work for Lord Jesus Christ. We did it, and God proved his great work. For the glory of God, I wanted to tell you, completely for the glory of God. I don't want to boast. నేను ఏది గొప్పగా ఏమీ లేదండి. All because I can do all things through Christ who strengthened me, and it is not I
but Christ that liveth in me. Can you just tell this in Telugu, brother? అక్క చెప్పండి. I can do all things through Christ who strengtheneth me. It is not I, but Christ that liveth in me. చేసేటటువంటి నేను సమస్తము దేవుడే దేవుని యందు చేయగలుగుతాను. నాలో ఉండేది క్రీస్తు. అంతే, దేవుడే నాకు బలం ఇస్తున్నాడు. For me to live is Christ. That was the main theme that we had. CCM theme. Yes. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21. క్రీస్తే. So with all these promises, our dear sisters they started worshipping. వాళ్ళు వర్షిప్ స్టార్ట్ చేశారు. నేను కుకింగ్ చేస్తున్నాను. నాకు ఎంత ఆశ ఉండిందంటే నేను కూడా వెళ్ళి పాడాలి, నేను ఇక్కడ కుకింగ్ చేస్తున్నానని చెప్పి దీని ఆంటీకి చెప్పాను, ఆంటీ నేను ఒక్క పాట పాడేసి వస్తానని చెప్పాను. కుకింగ్ మధ్యలో వదిలేసాను, వెళ్ళి పాడేసి వచ్చాను. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ తర్వాత అగైన్ ఐ వాజ్ స్టాండింగ్ దేర్ అండ్ ఐ వాజ్ సింగింగ్. అన్ని అయిపోయిన తర్వాత ఒక ఆంటీ వచ్చారు, చాలా ఏడ్చుకొని వచ్చారు. అమ్మ నీతో నేను మాట్లాడాలి అని. చెప్పండి మ్యామ్, చెప్పండి ఆంటీ. ఏడుస్తున్నారు. ఎందుకు ఆంటీ ఏడుస్తున్నారు అంటే, ఒక మాట చెప్తాను, మీరు అక్కడ పాడుతున్నప్పుడు మీ పక్కన నేను యేసుక్రీస్తు ప్రభుని చూశాను అంటున్నారు. ఐ వాజ్ షాక్డ్. నేను ఎంత షాక్ అయిపోయానంటే, లార్డ్ I am nothing, Lord, but you speak to these people. You speak to them. మీరు ఆయనతో వారితో మాట్లాడండి. I cannot do anything except you lead me, except you guide me అని చెప్పి. సో అలా దేవుడు నడిపించుకొని ఆ రోజు చాలా గొప్పగా మాకు అందరికి ఒక సంతోషాన్ని బయటికి మేము అన్ని ఎండ్ అయిన తర్వాత మేము ఒక we took a picture. ఎట్లా అంటే అందర్ హ్యాండ్స్ కలెక్టివ్ గా మేము పెట్టుకొని we will commit ourselves to work unitedly అని చెప్పి దేవుడు I thank God, I thank my entire team, thank each and everyone for praying for August 15th, and God has did it wonderfully అంటే wonderfully, never expected. అందరికీ సంతోషం. ప్రతి ఒక్కరు మేము అనుకున్నాము వస్తారు, అన్నం మిగిలిపోతుందా, ఇది అండ్ అబౌవ్ ఆల్ వెదర్ వాజ్ అండర్ కంట్రోల్. ఈవినింగ్ వరకు వెదర్ కి ఏ ప్రాబ్లం లేదు, మేమంతా హ్యాపీగా. ఇంటికి వచ్చిన తర్వాత పెద్దగా వర్షం. అప్పుడు సిస్టర్ కాల్ చేశాక ఎంత పెద్ద వర్షం. పొద్దున్న నుంచి అయితే మేము వేడితో చాలా ఇదైపోయాం, కానీ ఆ వెదర్ అంత బాగుండింది. అన్ని అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దగా వర్షం. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద వే దట్ హీ ఈస్ హెల్ప్. అండ్ వన్ స్మాల్ టెస్టిమనీ, పర్సనల్ టెస్టిమనీ. ఇది వచ్చి మా మినిస్ట్రీ టెస్టిమనీ. నిన్న మార్నింగ్ నేను నాకు వర్క్ చేంజ్ చేసేసారు. చాలా కష్టంగా ఉంది. కాల్స్ విని నేను మానిటర్ చేయాలి. ఇంతకు ముందేమో ఫైల్, లాస్ట్ మంత్ నుంచి కాల్స్ నాకు ఇచ్చారనమాట. ఇస్తే చాలా కష్టంగా ఉంది, బాధ అనిపిస్తుంది. లార్డ్, వై లార్డ్ ఆల్ దిస్ వర్క్ ఫర్ మీ అని చెప్పి నేను ఇంకెంత ఈ ఆఫీస్ వర్క్ తో కష్టపడాలని ఆ బాధతో వెంటనే నేను బ్రదర్ కి, సిస్టర్ కి, మల్లేశ్వరి సిస్టర్ కి, యుగేందర్ బ్రదర్ కి నేను మెసేజ్ పెట్టాను అనమాట. ఏమని, చిల్డ్రన్, వాళ్ళని చిల్డ్రన్ అంటాను, పిల్లలు, చిల్డ్రన్ ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ చేంజ్ ఆఫ్ వర్క్ ఉండాలి నాకు, ఈ కాల్స్ చాలా కష్టంగా ఉంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పేసేసి ఇంకా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఈవినింగ్ 6 o'clock 3 hours నేను ఎక్స్టెండ్ చేశాను. నేను యాక్చువల్లీ 5 o'clock నా వర్క్ అయిపోవాలి, కానీ 8 o'clock వరకు చేశాను. అంత చాలా వర్క్ ఉంది. 6 o'clock సడన్ గా మా టీమ్మేట్ ఫోన్ చేసేసి, నల్ని నేను ఈరోజు ఒక ట్రైనింగ్ తీసుకోవాలి, ఒకవేళ ఏదన్నా కష్టంగా ఉంటే నువ్వు తీసుకోవా ట్రైనింగ్ అని చెప్పి. ఈ 6:30కి అది ట్రైనింగ్ ఉంది. 6 o'clock తను ఫోన్ చేస్తుంది. నేనేం చేయాలి? నాకైతే కొత్తగా నేను ఈ కాల్స్ అని చేస్తున్నాను కదా. అండ్
6:30కి మా ట్రైనింగ్ అందరూ యుఎస్ ఫిలిప్పీన్స్ వాళ్ళు ఉంటారు టీంలో, ఎవరు ఇండియన్ లేరు. మేము హైదరాబాద్ వాళ్ళమే, ఒక ముగ్గురము ఇండియన్స్. మేము ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఈ వీళ్ళందరూ ఉన్నారు టీంలో. నేను ఎట్లా తీసుకోవాలి, ఈ అమ్మాయి ఏమో సడన్ గా లాస్ట్ మూమెంట్ చెప్తుందని చెప్పేసి నేను ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. ఇంకా టైం అయిపోయింది. టైం అయిన తర్వాత ఆ అమ్మాయికి జాయిన్ అవ్వడం కష్టం అవుతుంది టీమ్స్ లో. మేము వెయిట్ చేస్తున్నాం. 6:30కి స్టార్ట్ అవ్వాలంటే 6:35 అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు, జాయిన్ అవ్వట్లేదు. కానీ మరి మెసేజ్ పెట్టింది నాకు కనెక్ట్ అవ్వడానికి చాలా టఫ్ గా ఉందని. నేను ఆ టైంలో ఏం చేశాను, తొందరగా ఏదైతే ట్రైనింగ్ ఇవ్వాలో నేను జస్ట్ అది పక్కన పెట్టుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను. ఒకవేళ నాకేదైనా చెప్తే నేను ప్రిపేర్ అయిపోవాలి కదా, నాకైతే అసలు ఏమీ లేదు అని. సడన్ మా ఏవిపి ఏమన్నారంటే, నల్లి కెన్ యూ టేక్ ద ట్రైనింగ్ అని. ఇంకా నేను స్టార్ట్ చేశాను ఆల్ ది ట్రైనింగ్ కంప్లీట్లీ విత్ ఆల్ ది ఫైల్స్. నా దగ్గర ఏదైతే ప్రెజెంటేషన్ ఉండిందో అదన్నీ వాళ్ళకి చూపించేసేసి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఆస్కింగ్ ద లార్డ్ టు లీడ్ మీ. ఆఫ్టర్ ద ట్రైనింగ్ నేను మా ఏవిపికి మెసేజ్ పెట్టాను, ఎక్కడైనా తప్పుపోయిందంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ప్రిపేర్డ్ గా లేను. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ద సడన్, మీరు చెప్పిన వెంటనే విత్ కాన్ఫిడెన్స్ ఐ జస్ట్ మూవ్డ్. ఆయన ఏమి రిప్లై ఇవ్వలేదు. ఆఫ్టర్ 15-20 minutes I get a reply. The message is sent to the entire team. అందరికి పంపించారు. ఏమని, Nalini has done an amazing job being a new member. She has trained all the foreign department people అని చెప్పి. I was shocked. నేను అనుకున్నాను, నేను ఈరోజు ఎంత బాధపడ్డాను నా వర్క్ గురించి. ఎండ్ ఆఫ్ ద డే గాడ్ హెస్ గివెన్ మీ ఎ జాయ్ దట్ వాజ్ రియలీ సో మచ్ ఇన్ మై హార్ట్. నేను అనుకున్నాను, లార్డ్ థ్యాంక్ యూ, యు ఆర్ ఆల్వేస్ విత్ మీ. దేవుడు, బ్యూలా సిస్టర్ ఇందాక చెప్పారు కదా, ప్రేయర్ చేసిన వెంటనే దేవుడు ఆన్సర్ చేశారంటే, మార్నింగ్ పిల్లలకి చెప్పాను, రిక్వెస్ట్ చేశాను ప్రేయర్ చేయండి అని చెప్పి. ఈవినింగ్ లోపల గాడ్ ప్రూవ్డ్, డు నాట్ వరీ, ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, whatever work you are doing you will do it and I'm going to give you the strength and cheppi. That's how God is so great, and I thank the Lord that we are his children chosen for him. I thank the entire team. And aa roju mana Shanti sister kuda vacharu and she also enjoyed. She did acknowledge that akka, it was really a good day, chaala baga jarigindi akka అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ గ్రేట్ హెల్ప్. విల్ కంటిన్యూ. ఐక్యతతో మేము దేవునికి పని చేస్తామని మేము ప్రామిస్ చేసుకున్నాము అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ వే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, దేవునికి మహిమ అండి. మరి ఈ సమయంలో మరి మంత్రు నాయక్ అని మరి అన్న చాలా రోజుల నుంచి టెస్ట్ మన గురించి అడుగుతూ ఉన్నారు, మరి షేర్ చేస్తా అన్నారు. బ్రదర్, మరి మీరు అవైలబుల్ ఉంటే షేర్ చేయవచ్చు బ్రదర్. మ్యూట్లో ఉన్నారు, మరి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. మరి లాస్ట్ వీక్ కూడా టెస్ట్ మనీ షేర్ చేస్తా అన్నారు, బట్ కుదరలేదు. సరే, మరి చూడండి, నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మరి ఈలోపు మీరు సిద్ధపడితే మెసేజ్ పెట్టండి బ్రదర్. ఓకే, ఈ సమయంలో ఇంకెవరైనా మీ సాక్ష్యాలు చాలా క్విక్గా ఒక 3 to 5 minutesలో చెప్పగలిగితే మనం ముందుకు వెళ్దామండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అక్క. అదే నేను 3 to 5 minutes అంటే చాలా తక్కువే, కానీ అక్క పర్లేదు, అంటే నడిపించిన బట్టి ప్రేరణను బట్టి నేను చెప్తాను. చాలా క్లుప్తంగానే చెప్తాను. మేము ఎల్షుద్దై మందిరం నుండని మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నళిని అక్క, దేనా ఆంటీ, మేము ముగ్గురం కూడా ఒకే మందిరానికి వెళ్తాము. వాళ్ళతో నాకు మంచి
ఆత్మీయమైనటి బంధం ఉంది. ఆ, ఆ, మంచి రిలేషన్ లో మేము ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటాము ఆత్మీయంగా. నెక్స్ట్ మా నేను ఏపీ నుండి, ఈస్ట్ గోదావరి నుండి. అయితే మేము చిన్నప్పుడే నేను అన్య జనాంగంలోంచి మేము దేవుడు మమ్మల్ని వేరుపరిచి రక్షణలోకి తీసుకొచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని, ఆయన చనిపోయి తిరిగి లేచారని నాకు చిన్నప్పుడే ఊహ తెలిసినప్పటి నుంచి ఇంచుమించుగా గుర్తుంది. అయితే రక్షణ, మారు మనసు లాంటివి తెలియదు. నేను 15 years లో మాకు నిజమైన అదే సత్యాన్ని గ్రహించి ఒకరి సాక్ష్యం ద్వారా ఇంకా లేదు దేవుడు రాకడ వచ్చేస్తుంది అని మా ఇంట్లో మా అక్క నేను అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, మనం బాప్టిజం పొందాలి అని. అదొక ఇండిపెండెంట్ చర్చ్ మాట 15 years అప్పుడు. అలా ఇద్దరం కూడా బాప్టిజం పొందాం ఒకటేసారి. ఆ తర్వాత అంతకు ముందు కూడా నాకు చాలా ప్రాణాపాయాలు మాట చిన్నప్పుడే. ఏదొచ్చినా పెద్దదే వస్తుంది, వెంట్రుకు వాసిలో నా మరణం తప్పించబడుతుంది అన్నమాట. అలాంటి పరిస్థితులు నాకు చిన్నప్పుడే, నాకు తెలియనప్పుడు, ఊహ తెలియనప్పుడు అలాంటి పరిస్థితి. కొంచెం ఎలిమెంటరీ స్కూల్ అప్పుడు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక గొర్రె పొట్టేలు అంటారు కదా, కొమ్ములు పట్టి మొత్తం పొడిచి దానికి నీరసం వచ్చే వరకు ఆ బ్రహ్మదండి ముళ్ళల్లో పెట్టి పొడిచి పెట్టింది నన్ను. ఆ ముళ్ళులన్నీ గుచ్చుకుపోయినాయి. అయితే అది ఎక్కడ ఏం తగిలినా చనిపోయే స్థితే. కానీ మరి నాకు చాలా చిన్న పిల్లని కానీ దేవుడు కాపాడారు. నాకు ఆ దేవుడిని జస్ట్ తెలుసుకున్నాను కానీ యేసు ప్రభు దేవుడు అని నాకు అంత డెప్త్ తెలిసిన ఏజ్ కూడా కాదు. అంటే దేవుని దృష్టి నాపై ఉంది అనుకుంటా, ఇప్పుడు తెలుస్తుంది, అది తెలిసింది. అలాగా తప్పించబడ్డాను. చాలా చాలా చిన్నప్పుడు అక్క 3 years నాకన్నా పెద్దది. నేను ఒక నడిచే ఏజ్ అనుకుంటా. బావిలో పడబోతుంటే అదే వర ఉంటది కదా, అక్కడ అక్క పట్టుకుంది, వదిలితే నేను బావిలో పడతాను, అప్పుడు చనిపోవాల్సింది. అదొక ప్రాణాపాయం. ఇంకా గుర్తులేవు నాకు. అలాగే వెంట్రుక వాసిలో తప్పించబడుతూ వస్తా ఉంటాను. అయితే ఇలాగే 15 years కి రక్షింపబడిన తర్వాత అప్పటికి కూడా లోతుగా ఇలాగ హెబ్రోన్ లాగా అలాగా నాకు తెలియదు కానీ సత్యం తెలుసుకున్నాను, మార్గము జీవము ఆయనని తెలుసుకున్నాము, ఆయన తప్ప వేరేది లేదు అని తెలుసుకున్నాము. ఇవన్నీ తెలుసు. కానీ మేము ఏంటంటే మూవీస్ చూస్తాము, కొన్ని అన్యాచారాలు మా ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారు, అవి వాటిలోని ఉంటాము. సంక్రాంతి చేస్తాము, శ్రీరామనవమి అని బాప్టిజం ముందుకు మామయ్యాళ్ళు చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాము. ఒక పక్క మళ్ళీ దేవుడు అని తెలుసుకుంటాం. ఇలాగా జరుగుతున్న రోజులు అవి. అయితే 15 years తర్వాత ఇంకా బాప్టిజం పొందిన తర్వాత పర్వాలేదు. ఆ తర్వాత టీనేజ్ లో EU అని మీకు అందరికి తెలిసే ఉంటది, వాళ్ళ ద్వారా క్యాంప్ అది తీసుకెళ్లే వాళ్ళు ఫ్రెండ్స్. అక్కడ ఒక టెస్ట్ మనీ చెప్పాను. అది ఏంటి అంటే 3 days అయిన తర్వాత కొన్ని టెస్ట్ మనీస్ విని, శామ్యూల్ మోరిస్ అనుకుంటా ఆయన, నాకు సరిగా గుర్తులేదు, 17 years అప్పుడు నేను. మీకు ఎవరన్నా దేవుడు మాట్లాడితే ఇలాగే టెస్ట్ మనీస్ చెప్పండి అంటే నాకు శామ్యూల్ మోరిస్ ద్వారా దేవుడు మాట్లాడారు. ఆయన అనేక సార్లు చనిపోయే పరిస్థితి నుండి తప్పించబడినందుకు ఆయన దేవుడి కొరకు పనిచేస్తానని సమర్పించుకున్నారు. నేను కూడా ఈ రోజు నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పేసాను. ఆ రోజు అది అలా వదిలేస్తాను అంతే. అక్కడికి అదే ఎమోషనల్ లో దేవుడు మాట్లాడి సంధించి చెప్పేశాను. అలాగే రొటేట్ అవుతుంది ఆ జీవితం, అలా రొటీన్ గా సాగిపోతుంది. అయితే 16, 17 లో అనుకుంటా హెబ్రోన్ ఫెలోషిప్ మేము వెళ్ళే చోట మాకు సాటిస్ఫాక్షన్ లేదు. అయితే హెబ్రోన్ ఫెలోషిప్ పరిచయం అయింది. అప్పుడు మార్టిన్ అంకుల్ కోవర్కర్ బక్సింగ్ అంకుల్ కి, ఆయన ద్వారా వాళ్ళ టీము యాంబ్రోస్ గారు వీళ్ళందరూ మాట, మాకు అమలాపురం మాది, వాళ్ళ ద్వారా ఇంకా కరెక్ట్ గా నేను దేవుడి వాక్యం గాని దేవుళ్ళు ఎదగడము అవన్నీ నేర్చుకున్నది అప్పటి నుంచి. నేను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే సహవాసంలో కొనసాగుతూ ఉన్నాము. అయితే తర్వాత 22 కి మ్యారేజ్ అయ్యి మేము హైదరాబాద్ వచ్చాము. వచ్చిన తర్వాత ఈయనేమో హెబ్రోన్కి రారు, వేరే చోట వెళ్తారు. ఏ చోట వెళ్ళినా ఆయనలో రక్షణ కార్యం కరెక్ట్ గా జరిగింది కాబట్టి ఆయన దేవుడి వ్యక్తి అని మాకు తెలుసు. కాకపోతే ఈ ఫెలోషిప్ కి రారు, అయినా కూడా దేవుడు నడిపించారు ఆయన్ని, కొన్ని పరిస్థితుల ద్వారా నడిపించి చక్కగా మేము అందరం ప్రభువా మేము కుటుంబంగా చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలని ప్రేయర్ చేస్తున్నాను. అంత మరీ చెయ్యలేదు కానీ ఆశ చాలా. అయితే ఆ ఆశను కూడా దేవుడు తీర్చారు. మేము అందరం ఒక చోటగా ఎల్షద్దయికి, మా పాప 2.5 years అప్పటి నుంచి ఎల్షద్దయికి వెళ్ళడం స్టార్ట్ చేశాక వాళ్ళు సండే స్కూల్ టైంకి వచ్చేసరికి ఈయన స్టార్ట్ అయ్యారన్నమాట.
అప్పుడు కుటుంబంగా వెళ్ళడం, ఆ కోరిక కూడా దేవుడు తీర్చారు. అదంతా అలా సాగిపోతూ ఉంది. అయితే ఎవరన్నా సువార్త గాస్పల్కి వెళ్తున్నా, ఎక్కడెళ్తున్నా నేను అనుకునేదాన్ని, ఇల్లు ఇచ్చారు దేవుడు, పిల్లల్ని ఇచ్చారు, చక్కగా డోర్స్ పెట్టుకుని మనకు మనం బ్రతికి ఒకరి జోలికి వెళ్లకుండా హాయిగా బ్రతకాలి, చాలు పిల్లల్ని పెంచుకోవాలి, ఇది చాలు, ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పి ఏం చేసేస్తారు 5 నిమిషాల్లో అని నేను అనుకొని దాని మీద నాకు అంత లేదు. అంటే అలా అనుకున్నప్పుడు నన్ను దేవుడు పిలుస్తారని కూడా నేను అనుకోలే. అలా అనుకొని నేను మామూలు నా పని నేను చేసుకుంటూ పిల్లల మందిరానికి తీసుకెళ్తూ అంతవరకే నేను ఉండేదాన్ని. బార్డర్ ఫ్యామిలీ ప్రేయర్ కూడా అంత కంటిన్యూస్ గా ఉండేది కాదు. కానీ దేవుడి ప్రేమ మా మీద అత్యధికంగా ఉంది. ఎంత అత్యధికంగా అంటే ఆయన మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని ఎంత బాగా నడిపించారంటే, పిల్లల్ని మమ్మల్ని ఎంత కాపాడుకున్నారు, ఆయన కాచారు, భద్రపరిచారు. అయితే 2018 ఏప్రిల్ నుంచి నేను గాస్పల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. 2018 లో ఒక ప్రామిస్ వచ్చింది. ఏంటి అంటే వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇత్తును అనే ఉంటది. అయితే ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు పేదలకు సువార్త ప్రకటించుటకు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే అప్పుడు దేవుడు ప్రేరణ స్టార్ట్ అయింది నాకు, సువార్తకు వెళ్ళాలి అని. ఇదేంటి నేను వెళ్ళడం ఏంటి అని ఆటోమేటిక్ గా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా అనేక సూచనలు అడిగి దేవుడిని 2018 నుంచి నేను ఏప్రిల్ నుండి ఫస్ట్ చిన్నగూడూరు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు ఎలా నడిపించారంటే, అప్పుడు నేను సువార్త అంటే ఏంటి ఇవన్నీ నేర్చుకున్నది అప్పుడే. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆగింది లేదు. ఎంత బాగా దేవుడు నడిపిస్తున్నారో ఇంకా నేను అది పరిశుద్ధాత్మ కార్యాన్ని కూడా నేను చూడగలిగాను. తర్వాత 2019 మేలో VBS లో కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆంటీ అన్నారు, ఏంటి అలా కళ్ళు తిరుగుతున్నాయని ఒక ఆంటీ అన్నారు. కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తే, ఏంటి మరి ఒకసారి డాక్టర్ చూపించుకుంటే, లేదా ఆంటీ నేను కూర్చోలేకపోతున్నాను, ఏదోలా ఉంది, ఇలా పడిపోతున్నట్టు ఉంది అంటే, అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం ద్వారా చెవుల్లో మోగుతా ఉంది, మరణపు లోయలో నువ్వు సంచరించినా నేను నీకు తోడై ఉంటాను అని. ఇదేంటి నేను మరణపు లోయ గుండా వెళ్ళడం ఏంటి, నేను చక్కగా ఉన్నాను, అన్ని టెస్టులు చేసిన, మెడ దగ్గర నుంచి కాళ్ళ దాకా అంతా బాగానే ఉంది, అన్ని బాగున్నాయి, కానీ ఏంటి నాకేముంటది ప్రాబ్లం అనుకున్నాను. కానీ దేవుడు అస్తమాను పదే. అయితే ఒక రోజు నిద్రపోతూ ఉంటే చుట్టూ పాములు ఎన్ని వందలు ఉన్నాయో తెలియదు, మధ్యలో నేను ఉన్నాను. ఆ తర్వాత స్వరం, మరణపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయం అంటే, ఇంత పెద్ద శోధన నాకు వస్తుందని ఒక అసమాధానం. అప్పుడు ఈయంతో అన్నా, నేను న్యూరాలజిస్ట్ కి చూపించుకుంటానండి, నాకు ఏదోలా ఉంటుంది కదా అంటే, ఏముండదు నీకు, బలానికి మందులు ఇస్తారు అయిపోతుంది అన్నారు. కాదు నాకు ఏదో అసమాధానం ఉంది, నడండి అని బలవంతంగా తీసుకెళ్తే, తర్వాత బ్రెయిన్ లో ఇది ట్యూమర్ ఉంది, సిస్ట్ లాంటిదే కానీ ట్యూమర్, నువ్వు అదృష్టవంతురాలివి అంటే ఇంకా అక్కడ నాకు బ్లాంక్ అయిపోయింది మైండ్, నేను ఊహించినది మాట. ఆ తర్వాత డాక్టర్స్ అలాగే చెప్తారు కదా చిన్నగా, ఏం కాదమ్మా అన్నారు. కానీ దేవుడేమో మరణపు లోయ అన్నారు. నాకు అర్థమైపోయింది ఇది ప్రాబ్లమాటిక్, ఏదో వెళ్తున్నాను నేను. ఆ తర్వాత ఇంకా సిద్ధపడ్డాను, ఒక రోజంతా ఫాస్టింగ్ ప్రేయర్ చేసి సర్జరీకి సిద్ధపడ్డాను. ఇంకా నీ చేతిలో నేను ఉన్నాను, నువ్వేం చేసినా కూడా అని. అంటే దేవుడు అన్ని వాగ్దానాలు ఇచ్చి, ఆయన్ని తోడుంటాను తీసుకొచ్చేస్తాను అన్నారు కదా, ఇంక ధైర్యం వచ్చేసింది. ఇక నవ్వే నా ముఖంలో, ఏడవకూడదు ప్రభు నేను మళ్ళీ అనుకున్నాను, ఇంక ఏడవలేదు. ఆ తర్వాత సర్జరీ చేశారు. డాక్టర్ అన్నారు, మేము చేస్తాము కానీ దేవుడి చేతిలో ఉంది అంతా, మేము చేసేది మేము చేస్తామని చెప్పారు మా గాడ్ సర్వెంట్ కి, మా వాళ్ళకి అందరికి. సరే అందరూ దేవుడి మీద ఆధారపడ్డారు, నేను ఇంక మొత్తం దేవుడికి అప్పచెప్పుకున్నాను. ఆ తర్వాత దేవుడు తన హస్తాలతో నన్ను ఎలాగా నడిపించారో, ఆయన నాతో ఎలా ఉన్నారు అంటే, అసలు నిన్న సుభాష్ని సిస్టర్ సాక్ష్యం విని కొన్ని పరిస్థితులు అన్ని సిమిలారిటీస్ చాలా కనిపించాయి నాకు. నేను అప్పుడు నేను కూడా తీర్మానం తీసుకున్నా, నేను చావను, సజీవుడిన యెహోవా క్రియలను వివరించేదను అని. అది కూడా దేవుడు మాట్లాడారు. అయితే తల గుచ్చుతూ ఉంటే అది అంతా ఆయన ఎక్కడికక్కడ 53 అధ్యాయము. నేను కూడా అర్థంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు, అర్థమే చూసుకోలేదు నేను చాలా రోజులు. అలాగా స్వరూపమైనను సొగసైనను లేదు అంటే, ప్రభువు ఏ పాపం చేయని దేవుడే అలా ఉన్నప్పుడు నాకు ఇది న్యాయమే కదా, నేను పాపిని కదా అని నేను అలా అనుకునేదాన్ని.
అలా చెప్పాలంటే చాలా టైం, ఎంత వాక్యంతో దేవుడు మాట్లాడారంటే చెవుల్లో ఎక్కడికక్కడ మారుమోగుతూ ఉండేది. నేను డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు వెంటనే దేవుడు మాట్లాడడం. ఆ 2 months నేను దేవుడితో గడిపాను. దేవుడు నాతో మాట్లాడిన అది నేను తలుచుకుంటే అసలు ఆ రోజులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది నాకు. నా బాధ దేవుడికి ఇంకా దగ్గరికి చేసేసింది. అలాగా ఆ సిస్టర్ ని నిన్న ఆ సిస్టర్ సాక్ష్యం విన్నాక నేను అనుకున్నాను అనమాట. నేను అనుకునేదాన్ని అంటే ఇంత బాధగుండా దేవుడు తీసుకెళ్లారు, కాళ్ళు చేతులు గుచ్చబడి తలను ముండ్ల కిరీటం పెట్టి అవన్నీ దేవుడు నాతో మాట్లాడుతూ ఆ పరిస్థితులు గుండా నేను వెళ్ళానే అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ సిస్టర్ ఇంకా కష్టంలో వెళ్ళారు కదా, అప్పుడు నేను ఎంతో ఎంకరేజ్ అయ్యాను అనమాట. కానీ నా బాధలో నా భర్త నన్ను వదలలేదు, నా పిల్లలు నన్ను వదలలేదు. ఎంత కృప చూపించారంటే దేవుడు, ఒకసారి మగ్గు కూడా పట్టుకోలేకపోయి దాన్ని చేత్తో, నరాలన్నీ పనిచేయవు కదా, మగ్గు పట్టుకపోతే ఏంటి బ్రతుకు ఒకళ్ళ మీద డిపెండ్ అవుతూ బ్రతుకుతున్నాను అని వదిలేయండి, మా అమ్మగారి ఇంటి దగ్గర మిమ్మల్ని అందరినీ కష్టపెడుతున్నాను నేనంటే, వద్దు, మ్యారేజ్ చేసుకున్నది వదలడానికి కాదు కదా, కష్టంలోనూ ఉండాలి సుఖంలోనే ఉండాలి, ప్రామిస్ చేసుకుంటాం కదా మనం, మ్యారేజ్ చేసినప్పుడు అలా వదలకూడదంటే నేను ఎంతో సంతోషించాను అనమాట. అలాంటి భర్తను దేవుడు ఇచ్చారు అని. తర్వాత పిల్లలు కూడా ఎంత తల్లిలాగా, మా పెద్ద పాప నాకు తల్లి అయ్యింది. అలా నన్ను అన్ని బాగా చూసుకున్నారు. ఆ సిస్టర్ సాక్ష్యం విన్నప్పుడు ఇంకా బాధపడ్డారు కదా, నాకన్నా ఎక్కువ కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు కదా, అయినా ఆవిడ ఎంత బాగా దేవుడి కొరకు నిలబడింది. అందరూ తల్లి తమ్ముడు భర్త అందరూ వదిలేసినా కూడా ఆవిడని చూసి నేను ఎంతో ఎంకరేజ్ అయ్యాను అనమాట. అలాగా ఈ రిట్రీట్ కి రావడం నిన్న నాకు చాలా ఆత్మీయంగా, నేను ఇంకా ఎంకరేజ్ గా అవ్వడానికి, దేవునిలో ఇంకా నేను బలపడడానికి, నేను ఎన్నొచ్చినా కూడా ఇంకా దేవునితో ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి, దేవుడే కేంద్రంగా నేను ఉండాలి అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి మీరు నన్ను పిలిచినందుకు, అక్కడ నాకు దీనాంటి కూడా ఈ ప్రేయర్ గ్రూప్ లో చేర్చినందుకు, నళిని అక్క కూడా ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటు. ఏదైనా కూడా ఆయన అనాదికాల సంకల్పాన్ని బట్టే మనము ఇలాగ కలవడము. కాబట్టి నేను కూడా ఎన్నో డెసిజన్స్ తీసుకుంటాను. మా పిల్లలు కూడా ప్రిపేర్ అయిపోయారు. ఏంటి అంటే, నేను సువార్తకి వెళ్తాను 2 days 3 days, మళ్ళీ అన్ని మీటింగ్స్ కి వెళ్ళిపోతాను మా మందిరంలో. నాకు అది చాలు, నేను దేవునిలో బ్రతకాలి, దేవుడి కొరకు బ్రతకాలి అని. అయితే ఒక్కటే నాది ఏంటి అంటే, నేను చనిపోతే నేను మొత్తానికి నా పిల్లలకు ఉండను కదా, నా భర్తకు ఉండను కదా, నేను బ్రతికాను కాబట్టి ఎప్పుడో 2-3 రోజులు మందిరానికి వెళ్తున్నా, రోజు మీ ముందే కనిపిస్తున్నాను కాబట్టి అలా అంటే పిల్లలు ఇంకేది మాట్లాడరు, ఈయన ఏది మాట్లాడరు, అంత సపోర్ట్ ఇస్తారు. మా ఫ్యామిలీ కూడా దేవుడు బ్రతికినిచ్చినందుకు ఆ బ్రతుకు దేవుడికే ఇద్దాము అంతే, మేమందరం అలాగే అనుకుంటాం మా కుటుంబంలో. అలాగా దేవుడు, నేను ఇలాంటి స్థితిలో వెళ్తున్నాను కాబట్టి అలాంటి స్థితి కన్నా కూడా ఇంకా బాధలో నుండి వచ్చిన ఆవిడ్ని మళ్ళీ నాకు చూపించి ఇంకా ఎంకరేజ్ చేసినందుకు, మీ రిట్రీట్ ద్వారా ఇదంతా దేవుడు ఇలాగా నడిపినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు. నా కొరకు ప్రేయర్ చేయండి. చిన్న చిన్న బలహీనతలు ఉంటూ ఉంటాయి, కానీ నేను అవేమి బయటికి ఎవరికి కనిపించవు, కానీ అది నాకు ఉంటది. కానీ నా ముఖంలో ఎప్పుడు కూడా ఆ బాధ చింత అనేది ఎవరికి తెలియదు. ఈమె చాలా బాగుంది కదా అనుకుంటారు. అలాగే ఉంటాను, దేవుడు నన్ను అలాగే ఉంచారు. కాబట్టి ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ అక్క, దేవునికి మహిమ. మరి మంత్రులు నాయకు సిద్ధంగా ఉన్నారు, మీరు పంచుకోండి మా. ప్రైజ్ రాడండి. మంత్రుల నాయక్ గారు ఎవరో గారు, మా బావగారే, మా పెద్ద బావ గారు. సో సాక్ష్యం చెప్పబోయేది మా అక్క. ఈవెన్ నాకు తెలియదు ఏం చెప్పబోతున్నారు. ప్రైజ్ గారు. మరి అది టైం పట్టుద్దిగా మా కాస్త, సరిపోద్ది ఆ టైం. ఒక ఆయనకి కుణసు సాక్ష్యం నా సాక్ష్యమే. అవునా? అది టైం మరి చాలా టైం పట్టిద్ది. మరి మనకి 6:30కి క్లోజ్. మరి వచ్చే వారం పంచుకుంటారా? వచ్చే వారం సిద్ధపడండి. మరి వచ్చే శనివారానికి రెడీగా ఉంటే ఫస్ట్ మీరే స్టార్ట్ చేయొచ్చు. సరే సార్, ఈ రోజుకి టైం సరిపోదులే. క్షమించాలండి, చాలా పెద్ద సాక్ష్యము తన సాక్ష్యము. అక్కడ నేను ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా పంచుకున్నాను. తను ఇష్టపడతా ఉన్నారు తన పంచుకోవాలని. పెద్దది కాబట్టి టైం చాలా ఎక్కువ అవుతుంది. వచ్చే వారం పంచుకుంటారు తను.
సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. సో వితౌట్ మచ్ డిలే విల్ మూవ్ టు ఫర్దర్. మరి ఇంకెవరైనా మీరు సిద్ధంగా ఉంటే మరి ఈ వారంలో జరిగినటువంటి విషయములు మీరు సాక్ష్యములు క్లుప్తంగా పంచుకోవచ్చండి. ఇంకెవరైనా? ప్రైజ్ లార్డ్. చిన్న సాక్ష్యం అన్న పంచుకోండి అన్న. ఆ, ఇది ప్రభు చేసిన కార్యమే మన ప్రార్థన ఫలితం అని అనుకుంటున్నాను నేను. సేవకులు ఒక సేవకులు అన్నమాట, పేరు చెప్పడం బాగుండదని చెప్పట్లేదు. సంఘాలు వాళ్ళు నడుపుతారు, మంచి మంచి సేవకులు వాళ్ళు. అయితే భార్య భర్తలు వారిద్దరు అవగాహన లోపం వల్ల వారు ఇద్దరు ఏరైపోయారు. ఆ అమ్మాయిని సైలెంట్ సేవకురాలని తీసుకెళ్ళి సైలెంట్గా ఇంటికాడ వదిలేసి వచ్చాడు. నేను అందరితో మామూలుగా క్యాజువల్గా ఫోన్ చేస్తూ ఉంటాం ఎవరు ఎట్లా ఉన్నారని. అయితే నేను కూడా ఈ స్వార్థ మీటింగ్లు వీటంటి వల్ల ఫోన్ చేయలేకపోయాను. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నేను ఫోన్ చేసేవాళ్ళు, ఎట్లా ఉన్నారమ్మా ఏంటన్నా. నేను చేస్తే ఇలా జరిగిందన్నా అని చెప్పేసి సిస్టర్ గారు అన్నారు. అదేంటమ్మా అట్లా ఉండకూడదు కదా, దేవుని సేవకులు మీరు సంఘాన్ని పరిచర్య చేయాలి కదా, మరి ఒకరికొకరు తోడు కదమ్మా అట్లా అంటే. అప్పుడు నేను అన్నాను మరి సిస్టర్ గారితో, అమ్మ మరి నువ్వు వస్తే నేను, అక్క, అలాగనే ఇంకొక సేవకుడు, ఆయన భార్య, మేము నలుగురిని తీసుకెళ్ళి వదిలిపెడతాం, మాట్లాడతాం అమ్మ అంటే, ఆయన ఉన్నాడు అన్న అని చెప్పేసి నన్ను వెళ్ళిపోతాడు అని చెప్పేసి. అమ్మ ఇప్పుడు ఆయన మాట్లాడటం సమాధానానికి రాకపోతే మళ్ళా నీకు ఛార్జీకి ఇచ్చి మన వాహనం మీదే మాకు ఆటో ఇచ్చాడు దేవుడు, ఈ ఆటోలోనే తీసుకెళ్ళి నిన్ను బస్సు ఎక్కించి పంపిస్తామమ్మా, అలా ఉండకూడదు. దేవుడు అల్లరికర్త కాదు, సమాధానకర్త. మీరు సమాధానకరంగా ఉంటేనే పరిచర్య, లేకపోతే లేదు అని చెప్పేసి అని చెప్పాను అన్నమాట. అలాగే నేను తీసుకొచ్చాము. అమ్మాయి వచ్చారు గొంగోలు, మేము ఆటోలో ఇంకో సేవకులు మేము కలిసి వెళితే ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మమ్మల్ని చూడంగానే ఇంట్లో మందిరంలోంచి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి బయటకు పోయి వాళ్ళ పుట్టింటి వాళ్ళ చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత, సేవకుల చేత ఫోన్ చేపించి ఎవరిని అడగండి ఎందుకు తీసుకొచ్చావు అది అని వేరే సేవకుల చేత నన్ను, నీకు బుద్ధి ఉందా, మైండ్ ఉందా అని చెప్పేసి అని నన్ను చాలా అన్నారు. అన్నా పర్లేదులే, వాళ్ళు కలిసి ఉంటే దేవునికి మహిమ వచ్చిద్ది అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత ఇంకా ఏమనుకున్నాడు ఏమో, ఒంగోలులో ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు, ఆయన ద్వారా మాట్లాడించుకొని తీసుకెళ్ళాలి. ముందల వాళ్ళ బంధువుల్ని పిలిపించి పంచాయతీ పెట్టాలన్నాడు. సేవకులకి బంధువులు వచ్చి తీర్పు చేసేది నేను చెప్పేసి నేను అన్నాను, అట్లా రాకూడదు బ్రదరు, అట్లా చేయకూడదు, మనం దేవుని సేవకులు అని చెప్పాను. తర్వాత నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని నేను చెప్పే ఒకటే, సేవకులు మేము చూసుకుంటాం, మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు రావద్దు, వచ్చారంటే మీరు మీ మీద పడిద్ది, జాగ్రత్త అని చెప్పేసాను. వాళ్ళని నేనే హెచ్చరిక చేశాను. అటైతే మీరే చూసుకోండి అయ్యా అని వాళ్ళు నా మీద వదిలేసేసారు. ఇద్దరు ఫోన్ చేసి, సరే బ్రదరు నువ్వు ఆ మాట అన్నావు, భయం వస్తుంది మాకు కూడా, మేము కూడా రాములే, మీరే చూసుకోండి అని చెప్పారు. తర్వాత ఆ బ్రదరు తనకు తెలిసిన అతని దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టించాడు. అన్న నువ్వు కూడా రావాలని ఫోన్ చేశాడు, నువ్వు తీసుకొచ్చావు కాబట్టి అమ్మాయిని నువ్వు కూడా రావాలని చెప్పేసాను. అంటేను ఇలాంటి వాటికి పంచాయతీలు పెట్టకూడదు, అది తీర్పు, అది ఒకరికొకరు తీర్పు తీసుకోకూడదు, క్షమించుకోవాలా, దోషము సమస్త పాపాలు కప్పిద్ది, ప్రేమ అనేది ప్రేమతో ఉండాలి కానీ చేర్చుకోవాలి కానీ ఇలాంటివి చేయకూడదు అని రాను అని చెప్పేసాను. నువ్వు రాకపోతే అక్కడనే పంపించాను. సరే అక్క వస్తే తీసుకెళ్ళు, నేను వేరే ఊర్లో సువార్తలో ఉన్నానని చెప్పి. అప్పుడు వెళ్తే పాపం వాళ్ళు కూడా సీనియర్ గాడ్ సర్వెంట్స్ వాళ్ళు. అక్క అయితే ఆక్సిజన్లో ఉంది, పాపం మంచంలో ఉంది. ఆయన అయితే ఆత్మీయుడు, ఆయన కూడా మంచివాడే, ఆ సేవకుడు కూడా. తర్వాత అక్క ఆ సేవకులు ఇద్దరు చక్కగా మాట్లాడారు. సేవకుడు నువ్వు ఇలా చేయొచ్చా అని ఆయన దండించి
వాళ్ళని ఇద్దరు చేతులు కలిపి ప్రార్థన చేసి పంపించాడు. పంపించిన తర్వాత ఈ సేవకుడు అంటాడు, నన్ను వాళ్ళ చేత వీళ్ళ చేత బాగా అడిగించాడు. అయితే నేను ఏదైతే చెప్పానో అదే అక్కడ సమాధానం కిందకు వచ్చింది. దేవుడు నేను ఏదైతే తలించానో ప్రార్థన చేశానో అదే అక్కడ ఆ దైవ సేవకుడు మాట్లాడాడు. వాళ్ళిద్దరికి ఇద్దరిని ఇంకా దండించి ఇద్దరికి మంచి మాటలు బుద్ధి మాటలు చెప్పి ప్రార్థన చేసి చేతులు కలిపి పంపించాడు. తర్వాత ఒకసారి రండి అన్నానంట. ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావు కదా అని అంటే, లేదన్నా నేను చాలా పొరపాటు చేశాను, నువ్వు పెద్దోడు నాకంటే చాలా సంవత్సరాలు, ఆ అబ్బాయికి ఒక 43 ఉంటాయి, నాకు ఒక 50 ఉంటాయి, నాకు 50 సంవత్సరాల దాకా ఉంటాయి, పెద్దోడు అయినా గౌరవించకుండా నేను అట్లా మాట్లాడి క్షమించన్నా అని చెప్పేసి అన్నాడు. అంటే సర్లే పర్లేదు బ్రదరు, దేవుని సేవ ముఖ్యం కానీ ఇవన్నీ వేస్ట్, కాబట్టి దేవుని పనిలో మనం ఆత్మీయంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, కాబట్టి మనం ఆత్మీయంగా ప్రభు పని కొరకు జీవించాలి, ఇవన్నీ కాదు. అవగాహన లోపాలు ఉంటాయి ఎవరికైనా, వాటిని తెలుసుకొని అర్థం చేసుకొని ప్రార్థన చేసుకో, బంధువుల మీద రక్త సంబంధికుల మీద లేకపోతే ఇవి తీసుకెళ్ళి సేవకులకి వాళ్ళకి చెప్పడం వల్ల ప్రయోజనాలు ఉండవు. కాబట్టి మనం ప్రభు ప్రార్థన చేసుకొని ప్రభు మీద ఆధారపడి దేవుడు ఏదైతే మార్గం నడిపిస్తాడో ఆ మార్గంలో గుండి వెళ్తే మంచిది అని చెప్పేసి చెప్తే ఇప్పుడు వాళ్ళు చక్కగా దేవుని పరిచయం చేసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 1 నెల రోజులు కావస్తుంది, దేవుని సమాధానంలో ఉన్నారు. అందుకే నేను ఈ దేవుడు ఆయన ఐక్యతను మరి ఏదైతే పడిపోయిందో అది లేపి నిలబెట్టి ఆయన సమకూర్చి సమాధానపరిచేవాడు మరి అని దేవుడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాను. వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా పాపం ఎటు ఈ పరిస్థితులు చూసి చాలా బాధలో ఉన్నాడు. పాపం ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. అయితే వీళ్ళిద్దరు కలయిక వాళ్ళని పాపం బిడ్డ ఎంతో సంతోషం ఆనందాన్ని పాపం చూసి ఆనందించాడు పాపం. కాబట్టి నేను కూడా చాలా సంతోషించి ఆనందించాం. ఇది మనం చేసేది కాదు, ప్రభు ఆయన కార్యాలు చూడు ఎంత అద్భుతం ఆశ్చర్యమైన కార్యాలు ఉంటాయి. మనకి ఇలాంటివి చేయాలంటే చాలా రిస్క్ ఇబ్బంది, చాలా మాటలు పడాల్సి వస్తుంది. సమాధాన పరచాలంటే అది ఏ పని కాదు, చాలా విషయాల్లో మాటలు పడాల్సి వస్తుంది. అయితే దేవుడు ఆయన అద్భుత ఆశ్చర్యకరుడు కాబట్టి ప్రభు ఏది చేసాడో అది మనం చేయాలి. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండడని వాక్యం బోధిస్తుంది. కాబట్టి ప్రభు పనిలో ఎన్నో ఇలాంటి చేయాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి అలాగూ ప్రభు సిద్ధపరిచాడు. ఇలాగూ నేను సిద్ధపరిచినటువంటి వాటిలో నిజంగా దాదాపు 40 కుటుంబాల పైనే ఉన్నాయి. మళ్ళా తిరిగి సమకూర్చబడ్డారు. వాళ్ళు మళ్ళీ పిల్లలను కన్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు చక్కని భవిష్యత్తు ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా చదువుతున్నారు. వాళ్ళంతా కొట్టు పోయారు. మొత్తం అవన్నీ చించి పక్కన పడేసేసి వాళ్ళని కలిపి సమకూర్చి దగ్గరకు తీసుకొచ్చి ప్రభు మాటలు చెప్పి దేవుళ్ళు బలపరిచి అట్లాగూ ప్రభులో వారిని ఉంచడం అనేది జరిగింది అన్నమాట. అందరూ ప్రభు నమ్ముకున్నారు. దాదాపు ప్రభుకే మహిమ కలుగును. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న, దేవునికే మహిమ. కొంత సమయాన్ని బట్టి మనం ఒక 5-10 నిమిషాలు కొంత ఆలస్యంగానే ముగించుకుందాము. మరి ఎందుకంటే మరి ఎక్కువ మంది ఆశపడి సాక్ష్యాలు పంచుకోవాలన్నప్పుడు కొంత ఒక 10-15 నిమిషాలు మనం ముందుకు వెళ్దామండి. ఒకవేళ ఎవరైనా మరి డ్యూటీలు ఇలాంటి అవసరత ఉన్నవాళ్ళు మీరు క్విట్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కొనసాగించవచ్చు. ఇందులో మనము బలవంతము ఏమీ లేదు. దయచేసి ఇంకేదైనా సాక్ష్యం ఉన్నట్లయితే మీరు పంచుకోవచ్చు అండి. అందరికీ ప్రైజ్ వాడండి. నా సాక్ష్యం ఏమంటే, నిన్న ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలని మనం రెడీ అవుతూ ఉంటుంది.
కానీ నేనున్న ఏరియాలో అక్కపక్కలంతా హిందూసే ఉన్నారు. కానీ నా గురించి ఇప్పుడు బ్యూలక్క అన్నట్లే వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమి తప్పు లేకున్నప్పుడు ఎలా బాధ అనిపిస్తుందో అలా నా గురించి ఇక్కడ ఒక సిస్టర్ అక్కడ ఒక సిస్టర్ మాట్లాడుతున్నారనమాట. ఎక్కువగా బయటికి వెళ్తుంది పాప అంటే ప్రార్థనకి వెళ్ళినప్పుడు శోధనలో వస్తూ ఉంది కాబట్టి నేను ప్రార్థనకి రెడీ అయినప్పుడు ఒక అక్క వచ్చి ఇలా ఇలా అంటున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది. దేవుడా నువ్వు ఉన్నావు, ఎందుకంటే మనము నీ కొరకు మనము పారలాడుతున్నాం, సేవ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క విషయంలో ముందుకు వెళ్తున్నాం. నువ్వు నాతో మాట్లాడని నేను నిన్న ఫాస్టింగ్ ఉన్నాను. ఒకరింట్లో ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలి, 11 o'clock ఫాస్టింగ్ ప్రేయర్. నాకు ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. నేను దేవునితో ఏడుస్తున్నాను. పోయి కరెక్ట్ 10 o'clock రెడీ అయ్యి కూర్చున్నాను దేవుని సమ్ముఖంలో. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏడుపు వస్తూ ఉంది. ఆ మాట నాకు చెవులోనే ఉంది కాబట్టి నాకు చాలా ఏడుపు వస్తూ ఉంది, తట్టుకునే కవుతలేదు. ఏం దేవుడా అన్యజనులు నా గురించి ఇలా మాట్లాడతారు కదా అని అన్నప్పుడు దేవుడు నిజంగా అండి నన్ను ప్రార్థన నేను ముగిసే లోపల నాకు ఒక వాక్యం ఇచ్చారు. నాకు చాలా సంతోషమైంది. ఆ వాక్యం పెట్టుకొని నేను ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా నేను అదే వాక్యం ఇచ్చాను. అక్కడ కూడా ఒక సిస్టర్ అంటా ఉంది, అవును సిస్టర్ మనం ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తే ఈ జనాలదే ప్రాబ్లం అని. నిజంగా కీర్తన 42 1-5 వచనాలు నాకు చాలా ఇష్టమైంది. కన్నడలో ఉంది 5వ వచనంలో 42 Psalms 42:5 ఉందండి. ನನ್ನ ಮನವೇ ನೀನು ಕುಗ್ಗಿ ಹೋಗಿರುವುದೇನು, ಹೇಗೆ ವ್ಯಥ ಪಡುವುದೇಕೆ, ದೇವರನ್ನು ನಿರೀಕ್ಷಿಸು, ಆತನೇ ನನಗೆ రక్షకును దేవుడు ಆಗಿದ್ದಾನೆ, నేను ఆతనను స్తుతిసిరువేను. అంటే ఈ వాక్యం ఇలా చెప్తుంది, అంటే నా ప్రాణమా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, దేవుణ్ణి నిరీక్షించు, అతడే నీకు రక్షకుడు, దేవుడై ఉన్నావు, నువ్వు దేవుణ్ణి స్తుతించు, వాళ్ళ నోరుని నేను మూస్తాను అన్నప్పుడు నాకు చాలా సంతోషం అయిపోయింది. వాక్యం విన్నప్పుడు నాకు చెప్పే కూడా అవుతలేదు, అంత ఖుషి చేస్తున్నాను. నేను మళ్ళా మా ఆయన చెప్పాను ఇలా అనుకుంటున్నారండి అంటే అనుకోని దేవుణ్ణి లోకంలో వచ్చినప్పుడు దేవుణ్ణి మనుషుల్ని ఇడలేదు, మనము మనుషుల మాకు అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే నాలుగుకి ఎమక లేదు, ఎలాగైనా మాట్లాడతారు, దాన్ని పట్టించుకోకూడదు. మనము దేవునిలో ముందర పోతా ఉండాలి. దేవునిలో ముందర పోయినప్పుడు శోధన వచ్చినప్పుడు మనం దాన్ని జయించాలా తప్ప నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు ఏడిసేది అవంతా చేయకూడదు. దేవుణ్ణి ఈ లోకంలో ఏడిలేదు, మన ఏడుస్తారా, అవంతా పట్టుకోవద్దు నువ్వు అనేసి మా ఆయన కూడా కొంచెం ధైర్యం చెప్పినప్పుడు దేవుడు ఇది మాట్లాడినప్పుడు నాకు నిజంగా చాలా ఖుషి. అంటే నాలో నేను భయపడకూడదు, నేను కృంగిపోకూడదు, నేను బాధపడకూడదు, దేవుణ్ణి నిరీక్షించాలా, దేవుడే నాకు రక్షకుడు, దేవుడు నాకు ఉన్నాడు అని నేను చాలా సంతోషించానండి. నిజంగా నాకు నిన్న మాటలు రావట్లేదు. వాక్యం ఎన్నోసార్లు ఈ వాక్యం చదివింటాము, కానీ నిన్న ఒక సంతోషం అనమాట. ఆ మాటలు విన్నప్పుడు ఈ వాక్యం వచ్చినప్పుడు నాకు చాలా ఖుషి అయింది. మళ్ళీ నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా సంతోషంగా వెళ్ళి ఆ పాటలు ఆరాధన వాక్యం నేను ఈ వాక్యం ఇచ్చానండి. దేవుడు ఈ వాక్యంలో నన్ను నడిపాడు. అక్కడ కూడా ఒక అక్క మాట్లాడింది, నిజంగా సిస్టర్ మంచి వాక్యం ఇచ్చినావు, నాకు కూడా చాలా మంది అంటే అక్క వాళ్ళు కుటుంబంలో తల్లిదండ్రులు సిస్టర్స్ ఎవరు రక్షణకు రాలేదు, అక్క అన్న తప్ప. వాళ్ళు అడుగుతారు మీరు ప్రార్థన చేస్తారు కదా, మీకు ఏం చేస్తాడు దేవుడు అని చాలా మంది గేలి చేస్తారు అక్క. నిజంగా ఇక్కడ 3వ వచనంలో ఉంది కదా, దేవుడు వెళ్ళి అని గేలి మాడతారే జనరు అని. అలా నేను చెప్పినప్పుడు అక్క కూడా చాలా సంతోషించింది. అవునక్క, చాలా మంది అడుగుతారు మీ దేవుడు ఏం చేస్తాడు మీ కొరకు, మీ దేవుడు ఏం చేస్తాడు అని. ఏమి చేయడు, కానీ దేవుడు మాకు రక్షణ ఇచ్చినాడు, అదే పెద్ద భాగ్యం అని నేను వాళ్ళకి చెప్పాను. నిన్న అందరూ ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా అందరూ సంతోషించారండి. దేవుడు నాతో మాట్లాడాడు, అక్కడ వచ్చిన ప్రతి ఒక్క స్త్రీలతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు ఈ సాక్షిని దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. ఈ సమయంలో ఇంకెవరైనా మీ సాక్ష్యం ఉంటే పంచుకోవచ్చు, లేనట్లయితే మన మధ్యన ఉన్నటువంటి షడ్రక్ అన్న క్లుప్తంగా మరి ఆయన పరిచర్య గురించి అన్న తెలియజేస్తారు. అన్న ఓవర్ టు యూ అన్న. Yes. Yeah. Before that, Brother Ansari wanted to share a few things. Yes, Anna. ప్రైజ్ లార్డ్ అందరికి. యాక్చువల్గా నేను నిన్న కొన్ని విషయాలు అంటే అన్నతో ఉన్న కొన్ని సంఘటనలు చెప్దాం అనుకున్నాను, నేను చెప్పలేకపోయాను నిన్న. నేను అంటే దేవుని కార్యాల గురించినండి.
ఏం లేదు, మేము ఈయూ అనే అక్క కూడా ఇందాక చెప్పారు కదా, శాంతి సిస్టర్ చెప్పారు, ఈయూలో కొనసాగే వాళ్ళం. ఇదందరూ బ్రదర్ నేను అందరం ఈయూలో కొనసాగే దినాలలో 99 అనుకుంటాను, 2099 ఆ టైంలో ఒకసారి ఈయూలో కొన్ని క్యాంప్స్ జరుగుతూ ఉంటాయండి. అంటే డిటి క్యాంప్ అని, డిసేబుల్ క్యాంప్, తర్వాత లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ అని జరుగుతూ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ లో వెళ్తున్నప్పుడు మిషనరీ ట్రైనింగ్ క్యాంప్ అని జరుగుతూ ఉంటుంది. అంటే మిషనరీ వర్క్ ఉన్న చోటకి అందరు వెళ్ళాలి. ఆ విధానంలో మేమందరం ఒక క్యాంప్ అటెండ్ అయ్యాము. అటెండ్ అయినప్పుడు మిషనరీ ట్రైనింగ్ క్యాంప్ వచ్చేసి మేముండే ఏరియా మాది వెలుగోడు, మామున్న ఏరియా వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ మాకు నియరెస్ట్. మాకు నల్లమల్ల ఫారెస్ట్ బాగా దగ్గర కాబట్టి లక్కీగా మాకు ఈ దగ్గర అన్న వచ్చేసి హెడ్రకన్ వచ్చేసి కొట్టాల చెరువు అనే ఊర్లో చేసేవారు. అన్న వాళ్ళు వచ్చేసి డీప్ ఫారెస్ట్ నియర్ కొట్టాల చెరువు వచ్చేసి ఫాస్ట్ పక్కనే ఉంటుంది, కొండ పక్కనే ఉంటుంది. అన్న వాళ్ళు చేసేది ఎరకలి వాళ్ళు చెంచు వాళ్ళ మధ్య పరిచర్య జరిగేది అక్కడ. సో ఇక్కడికి ఈ మిషనరీ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చేసి త్రూఅవుట్ స్టేట్ వస్తారు స్టూడెంట్స్. హైదరాబాద్ నుండి కూడా అప్పుడు బాప్టిస్ట్ చర్చ్ నుండి కొంతమంది అన్నోళ్ళు వచ్చారు. మాకు అక్కడ అంటే ఎస్టీస్ సంబంధించిన హాస్టల్ ఉంటుంది, స్టూడెంట్స్ హాస్టల్. ఆ హాస్టల్లో అకామిడేషన్ ఇచ్చారు మాకు. అక్కడ సిస్టర్స్ 30-40 మెంబర్స్ దాకా అందరు వచ్చారండి త్రూఅవుట్ స్టేట్. మిషనరీ ట్రైనింగ్ క్యాంప్ అంటే మిషనరీ వాళ్ళు ఎలా వర్క్ జరుగుతుంది, ఎలా వీళ్ళు కష్టపడతారు, దేవుని మహిమ నిమిత్తమే చెప్తున్నానండి నేను. అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లాగా ఆ క్యాంపు నిమిత్తం అటెండ్ అయినాం అందరం. అప్పుడు వచ్చేసి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్ గా ఉంటున్నారు. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న స్పీకర్ వచ్చారు. మేమందరం క్యాంపుకి అటెండ్ అయినాము. జరుగుతుంది అక్కడ అన్న వాళ్ళ పరిచర్య ఎలా జరిగేది అనే చిన్న మాట. ఏమంటే అన్న వాళ్ళ పరిచర్య ఆ ఊరు అంటే యాక్చువల్గా ఇది కొండ కింది ప్రాంతంలో అన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండి ఈ చెంచు వాళ్ళ మధ్యన, తర్వాత ఎరకలి వాళ్ళ మధ్యన పరిచర్య జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నిజంగా ఇప్పుడు అన్న చెప్పారు కదా నిన్న, వాళ్ళు ఎట్లుంటారంటే బట్టలు సరిగా ఉండవండి వాళ్ళకి. మగవాళ్ళు అయితే పైన షర్ట్స్ కూడా వేసుకుంటారు, లేదంటే గోచీస్ ఉంటాయి అంతే. అటువంటి పరిస్థితి వాళ్ళది. తర్వాత వాళ్ళు ఎక్కువ బాణాలు వాడతారు. అన్న నిన్న చెప్పారు కదా, వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటున్నాయి, బాణాలు ఉండవలసిన చేతుల్లో బైబిల్ ఉంటున్నాయి. బాణాలు ఉంటాయండి. వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళ కోపాలతో ఎప్పుడు అటాక్ చేయాలనుకున్నా బాణాలతోనే అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట వాళ్ళది. అటువంటి ప్లేస్ లో అన్న వాళ్ళు ఉన్నారు. అన్న చేసిన పరిచర్య ఏమంటే, అంటే పరిచర్య గురించి చెప్తున్నాను, దేవుని కార్యం గురించి చెప్తున్నాను. అన్న వాళ్ళు వచ్చేసి ఆ కింద మాత్రమే కాకుండా పైన ఉంటుంది, అంటే ఆ కొండ ఉంటుంది. అన్న ప్లేస్ ఏంటన్నది చదరంపేంట. సారీ, చదరంపేంట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మనకు కొండ పైకి ఉంటుంది కదండి, మామూలుగా హిల్ స్టేషన్ అన్నమాట. ఆ చదరంపేంట అంటే ఆ 3 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 3 కిలోమీటర్స్ అప్ ఉంటుంది, స్లోప్ మనం పైకి వెళ్ళి. చదరంపేంట అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొండ మీద చదరంగా ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమంటే కొండ మీద ఒక చదరంగా ఉండి బావి కూడా ఉందండి అక్కడ. ఆ ప్లేస్ కి అన్న వెళ్ళి సేవ చేసేవారు. అంటే ఈ 3 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు ఇట్ కెన్ మీ అంటే ఏమన్నా అటాక్ జరగవచ్చు. అంటే ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ అనేది పుల్లు ఉంటాయి, పాములు ఉంటాయి, రకరకాలుగా వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి అనమాట. ఆ డీప్ ఫారెస్ట్ లోకి అన్న పైకి వెళ్ళి చేసేవారు. ఇక్కడ దేవుని ప్రజలకు నార్మల్ గా ఉన్న, అంటే అన్న వాళ్ళు పోయిన తర్వాత నిన్న ఒక అన్న షేర్ చేశారు. అంటే దేవుని సేవ అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళ హెల్ప్ కూడా చేసే విషయంలో వాళ్ళ దగ్గరికి అన్న ఎలా వెళ్ళి అంటే ఆ 3 కిలోమీటర్స్ పైకి వెళ్ళేవాళ్ళు. అన్న వాళ్ళు పైకి వెళ్ళి అక్కడ కొండ మీద ఉన్న వాళ్ళకు దేవుని పరిచయం చేశారు. అక్కడ ఆ పైన మేము వెళ్ళినప్పుడు అక్కడ పైకి వెళ్తే మళ్ళీ కిందికి రావాలంటే కష్టం కాబట్టి ఓ రోజు నైట్ అంతా అడవిలో స్టే చేసాం మేము ఆ కొండ మీద. నిజంగా వండర్ఫుల్ అండి అది. ఏంటంటే పైన బావి ఉంది, అక్కడే పంట పండించుకుంటున్నారు వాళ్ళు, అక్కడే నివసిస్తూ ఉంటారు అన్నమాట కొండ మీద. అక్కడ అది మాకు కొంచెం మంచిగా అంటే కొత్తగా అనిపించింది ఆ రోజుల్లో. నిజంగా కొండ మీద మనుషులు ఉండడం ఏంటి,
పంట పండించుకోవడం ఏంటి, ఇక్కడ బాగా ఉండడం ఏంటి ఆశ్చర్యంగా అనిపించింది. ఒక డిఫరెన్స్ ఏమంటే, మేము ఆ రోజుల్లో చూసినప్పుడు అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచర్య చేసిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలనండి, అంటే అక్కడున్న వాళ్ళను దేవుని పరిచయం చేయడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో చేర్పించి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ని మొత్తం దేవుడు అన్న ద్వారా వాళ్ళు చేంజ్ చేయించినాడు. దేవుని పరిచయం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ జీవితాలు ఎలా మార్పు ఉంటుంది అనేది మేము పర్టికులర్ గా చూసినాం ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను క్యాంప్ అయిపోయింది. ఆ పైన నేను ఫస్ట్ టైం ఏం అబ్జర్వ్ చేసామంటే అక్కడ సోలార్ లైట్స్ ఉండేవి. నైట్ మేము నైట్ స్టే చేసాం కదా, అక్కడ నైట్ స్టే చేస్తే వాళ్ళు వంట కూడా అండి అంత బ్యాంబూస్ లో వంట వండి తెచ్చి ఇచ్చారు. అది హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళకి కొత్తగా ఉంటుంది, వేరే స్టేట్ వేరే ప్లేస్ వచ్చిన వాళ్ళకి కూడా కొత్తగా ఉంటుంది. ఆ ట్రైబల్ ఫుడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఆ రోజు తిని అందరూ ఎంజాయ్ చేశారు. దేవునికి కూడా బాగా సాంగ్స్ పాడి నైట్ చిన్న మెసేజ్ మీటింగ్ ఉండే అక్కడ పైన. అక్కడ సోలార్ లైట్స్ ఫస్ట్ టైం నేను చూడడం అనమాట. కొండ మీద ఈ గవర్నమెంట్ అనేది మనకి లైట్స్ తీసుకురావడం కానీ ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలంటే కష్టం. 3 కిలోమీటర్స్ ఉండేది, జస్ట్ ఒక 10-15 ఉండొచ్చు కుటుంబాలు, ఒక 10-15 కుటుంబాలు ఉండొచ్చు అడపదడప. ఆ కుటుంబాల కోసం గవర్నమెంట్ పోయి చేయాలంటే చేయలేదండి, అంటే కష్టం కదా. సమ్ టైమ్స్ ఇట్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఇది 20 years బ్యాక్ కాబట్టి ఆల్మోస్ట్ ఆ రోజుల్లో ఇంకా మనం వెనక ఉన్నాం, ఇంత డెవలప్మెంట్ లేదు, సెల్ ఫోన్స్ లేవు. నేను ఆ విషయం కూడా చెప్తాను మీకు ఒక విషయం. పైన అన్న సోలార్ లైట్స్ అరేంజ్ చేపించి నైట్ లో వాళ్ళకు ఉండడానికి వసతి, అంటే టెక్నాలజికల్ గా కూడా అన్నోళ్ళని నాడు అప్గ్రేడ్ చేసినాడు. అది వండర్ఫుల్ అనిపించింది నాకు. అది దాని నుండి అక్కడ అయిపోయింది, నైట్ ఉన్నాము, మార్నింగ్ అక్కడ అయిపోయింది క్యాంపు. తర్వాత మళ్ళీ బేస్ కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత ఒక ఊరికి వెళ్ళాం, పక్కన ఒక ఊరికి సువార్తకి వెళ్ళాం. అంటే అక్కడైతే అసలు సేవ అనేది లేదు, అంటే ఒక పక్క మేబీ అన్న ఇంకా ట్రై చేస్తున్నట్టున్నారు అక్కడ, కానీ ఇక్కడైతే జరిగింది. మేము వెళ్తే అక్కడంతా తాగుబోతులండి, అంటే అక్కడ క్రీస్తు లేడు, పైన క్రీస్తు ఉన్నాడు. డిఫరెన్స్ ఏముందంటే పైన పరిచర్య జరుగుతూ ఉంది, పైన పరిచర్య జరిగిన చోటు అంటే అక్కడైతే పిల్లలు అయితే చదువుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ ఉంది, కొండ మీద ఉన్న ప్రదేశం అయితే దీవింపబడుతూ ఉంది దేవుని చేత. కింద కొండ కింద ఉన్న ప్రదేశం అయితే తాగుబోతులు, అంటే దేవుని అయితే ఎరగని వారు ఉన్నారు అక్కడ కూడా పరిచర్య జరిగింది. మేము వెళ్ళాము, కొంతమంది మన వాళ్ళు సువార్త అందించారు, బైబిల్స్ అవి ఇవి. లిటరల్ గా దేవుడు లేని స్థలానికి దేవుడు ఉన్న స్థలానికి మనం డిఫరెన్స్ ఆడకనిపించింది మాకు. ఎంత పైన కొండ మీద ఉన్న వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ ఉంది, వ్యవసాయం ఉంది, ఎంత దేవుడు అక్కడ దీవించినాడు. కింద అంటే నార్మల్ గా ఉన్న ప్రదేశంలో దేవుని లేని చోట ఏం లేదండి, డెవలప్మెంట్ లేదు, గ్రోత్ లేదు. అసలు ఏం చెప్పాలంటే దేవుడు ఉన్న చోటుకి దేవుడు లేని చోటుకి డిఫరెంట్ గా అనిపించింది ఆ రోజు మాకు. అదొకటి నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా టఫ్ టైమ్స్ అండి, నిజంగా ఆ రోజుల్లో టఫ్ టైమ్స్. ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్స్ వచ్చాయి. ఈవెన్ అన్న ఉన్న వాళ్ళ ప్లేస్ కి ల్యాండ్ లైన్ సర్వీస్ కూడా అవైలబిలిటీ లేనట్లే. అంటే మనం ఉన్న చోట్ల ఉంది, అది కూడా మనకి ఏదైనా అవసరం ఉందంటే ఎమర్జెన్సీ అంటే ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళలో మాత్రమే, అది పోలీస్ స్టేషన్లలో మాత్రమే ఉండేది ల్యాండ్ లైన్ ఫోన్స్. అన్న వాళ్ళ అంత క్యాంప్ అయిపోయిన తర్వాత అక్క సాక్ష్యం పంచుకోమని చెప్పారు. అన్న చెప్పకన్నా మిస్సెస్ సాక్ష్యం పంచుకోవాల్సిన అక్క చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పినప్పుడు చాలా ఒక బాధకరమైన విషయం. అంటే అక్క పాపం అమలాపురం నుండి వచ్చారు కదా, అన్న అంటే ఆల్రెడీ అన్నకి మేబీ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. ఎందుకంటే అన్న వాళ్ళ నిన్న ఫస్ట్ టైం నేను విన్నాను అన్న వాళ్ళు పరిచయం చేశారు అడవి ప్రాంతంలో అని. అక్క వాళ్ళు అయితే డిఫరెంట్ కదా, అక్క వాళ్ళకి చెప్తుంటే అక్క చెప్పిన సాక్ష్యం అంటే వాళ్ళు పాప అక్క చాలా భయపడిందంట. అంటే వాళ్ళు అంబులు బాణాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు, వాళ్ళు ఆ సిచ్యువేషన్ భయపడేది, వాళ్ళకి సరిగ్గా బట్టలు ఉండవు, కొంచెం ఎంబరాజింగ్ పాప అక్క కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయినట్లుగా మేము చూసినాం ఆ రోజు. అందరినీ ఒక తాకిన విషయం ఏమంటే అక్క పరిచర్యలో అక్కడ
అన్నట్లుగా మనకు అప్పుడు ఆ రోజుల్లో లెటర్స్ వచ్చేవి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే లెటర్స్ వచ్చేవి. తర్వాత ఎమర్జెన్సీ అంటే టెలిగ్రామ్స్ ఉండేవి. అక్కకు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఏమని టెలిగ్రామ్ వచ్చిందంటే వాళ్ళ అమ్మగారికి బాగలేదు, సంథింగ్ సీరియస్. ఆ రోజుల్లో ఏదైనా టెలిగ్రామ్ లో పంపించేవాళ్ళు. టెలిగ్రామ్ పంపించే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వచ్చింది. అంటే ఈ టెలిగ్రామ్ రావాలంటే ఇప్పుడు మనం టౌన్ లో ఉన్నాం అనుకోండి, ఈరోజు టెలిగ్రామ్ వచ్చిందంటే ఇమీడియట్ గా పోస్ట్ ఆఫీస్ నుండి టెలిగ్రామ్ తీసుకొని వచ్చేస్తాడు. పోస్ట్ మ్యాన్ మనకు టెలిగ్రామ్ వచ్చిందండి, ఎమర్జెన్సీ మెసేజ్ అన్నమాట. అది టెలిగ్రామ్ అనేది మనకి ఇచ్చేస్తారు. పుట్టల చెరువుకి వారానికి ఒకసారి పోతాడు పోస్ట్ మ్యాన్, అప్పుడు టెలిగ్రామ్ తీసుకొని పోతాడు. అట్లా పోయినప్పుడు టెలిగ్రామ్ తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి పోయినాడు. ఏమని పోయినాడంటే అమ్మగారికి బాగాలేదు, సీరియస్, అమ్మగారికి బాగాలేదని టెలిగ్రామ్ తీసుకొని పోయినాడు అక్క వాళ్ళ ఇంటికి. అక్క వాళ్ళు టెలిగ్రామ్ తీసుకొని సరే అయ్యో టెలిగ్రామ్ అమ్మకి బాగాలేదని పోయినారు, అక్క వాళ్ళ ఇంటికి పోయినారు. పోయేసరికి యాక్చువల్గా అక్క వాళ్ళ అంటే టెలిగ్రామ్ ఏమంటే మనిషి వాళ్ళ అమ్మగారు చనిపోయినారు, అక్క వాళ్ళ అమ్మగారు చనిపోయినారు. చనిపోతే టెలిగ్రామ్ పంపించిన అంటే టెలిగ్రామ్ లో జనరల్ ఆ రోజుల్లో చనిపోతే ఎక్స్పైర్డ్ అని ఇచ్చేది కొన్నిసార్లు, సీరియస్ అనేది ఇచ్చేది ఎక్కువ సార్లు ఇస్తారు. మేబీ సీరియస్ అనే ఏమో మెసేజ్ వచ్చింది, అక్క వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆడికి పోయేసరికి అక్క వాళ్ళ ఇంటి దగ్గర టెంట్ ఉంది. అక్క వాళ్ళ ఇంటి దగ్గర టెంట్ ఉంది. అంటే ఆ సిచ్యువేషన్స్ ఎట్లా అంటే అండి, టెంట్ అక్క చనిపోయిన వీళ్ళు పోయే టెలిగ్రామ్ యాక్చువల్ గా వీళ్ళకి చనిపోయినారని టెలిగ్రామ్ పోవాలి లెక్క ప్రకారం. అయితే అక్క ఆడికి పోయేసరికి స్తుతికూటం టెంట్ కదనా, స్తుతికూటం టెంట్ జరుగుతూ ఉందండి. అంటే ఈవెన్ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చనిపోయిన రోజు పోవాల్సినది కాకుండా వాళ్ళు పోయేసరికి అక్క ఆడికి పోయినారు. అంటే ఏదో సీరియస్ మ్యాటర్ ఉందనే ఉద్దేశంతో పోయినారు. అక్కడికి పోయేసరికల్లా వాళ్ళ అమ్మగారు చనిపోయి స్తుతికూటం కూడా జరిగింది. ఆ విషయము తెలిసిన తర్వాత అక్క బోరున విలిపించారు. అంటే ఎంత టఫ్ టైం సిచ్యువేషన్. ఎట్లా అంటే అమ్మ చనిపోతే కూడా ఇమీడియట్ గా తెలుసుకోలేని పరిస్థితి. మదర్ చనిపోతే ఇన్ఫర్మేషన్ లేదు, పోయేసరికి అమ్మ తల్లిని కూడా చూసుకోలేని పరిస్థితి. పోయిన తర్వాత స్తుతికూటానికి పోతే ఎట్లా ఉంటుందండి, చాలా కష్టం కదా. అటువంటి టఫ్ టైం ఉన్న ప్లేస్ లో ఉండి అన్న వాళ్ళు పరిచయం చేశారు. ఆ రోజు అక్క సాక్ష్యాన్ని పంచుకుంటే కన్నీరు పెట్టని మనిషిలే రాదు, అంత అంటే కదిలిచింది ఆ సంఘటన. అయిపోయింది. ఆ క్యాంపు వల్ల చాలా మంది దేవుణ్ణి దర్శించబడ్డారు. తర్వాత కూడా కొంతమంది డెసిషన్స్ కూడా తీసుకున్నారు పరిచర్య గురించి, మిషనరీస్ క్యాంప్ గురించి. ఆ విధంగా మేము ఆ రోజు చూసినాం మిషనరీ వర్క్ ఇలా ఉంటుందా అని అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. అన్న ఏదన్నా ఉంటే మీరు చెప్పొచ్చు అన్న కొంచెం. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సార్. నీ మెమరీ పవర్ చాలా గొప్పది. ఎందుకంటే 24 years బ్యాక్ గమనించే విషయాలు చక్కగా నేను వివరించావు. జస్ట్ టు యాడ్ టు యువర్ స్టోరీ అబౌట్ మై వైఫ్స్ మదర్స్ డిస్పాచ్, జస్ట్ అంతా చక్కగా ఉంది. జస్ట్ ఏంటంటే ఒక టెలిగ్రామ్ ఫస్ట్ వచ్చింది ఏంటంటే మదర్స్ సీరియస్ స్టార్ట్ ఇమిడియట్ అని చెప్పేసి. సో అది పోస్ట్ మ్యాన్ మాకు తెచ్చివ్వలేదు. ఆ తర్వాత 2 days తర్వాత చనిపోయింది. అప్పుడు మదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమిడియట్ అని వచ్చింది. సో నేను మా మిస్సెస్కు నేను 2 టెలిగ్రామ్ చూపించలేదు. ఆల్రెడీ ఆమె సీరియస్ అయిన తర్వాత వచ్చిన టెలిగ్రామ్, 2 days తర్వాత ఎక్స్పైర్ అయిన టెలిగ్రామ్ వచ్చింది కదా, నేను ఒకటే చూపించాను. మదర్ సీరియస్ స్టార్ట్ ఇమిడియట్ కానీ చూపించి నేను తనను తీసుకెళ్ళాను. వెళ్ళేసరికి మరి ప్రధాన చెప్పిన విధంగా అక్కడ టెంట్ ఉంది. చాలా అసలు గుండెలు పగిలిపోయినాయి. కానీ దేవుడు ఆ విధంగా ఆదరించాడు. సో అన్సార్ బ్రదర్ మరి నిజంగా అక్కడికి వచ్చి ఆ సేవను చూశాడు, మంచిగా మరి సేవ గురించి చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్. సో చెంచు వారు ఏంటంటే మరి బ్రదర్ చెప్పినట్టుగా
వాళ్ళు చాలా అనాగరికులు, క్రూరులు. వారి భాష కొంచెం యాసగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓను ఏగ పలుకుతారు, ఊను ఈగ పలుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోడి అనమంటే వాళ్ళు కేడి అంటారు. ఒక స్త్రీ ఒకరోజు నాకు చెప్తుంది, ఆమె ప్రభుని నమ్ముకున్నాక, అన్నా నేను గడ్డి మేసిన అన్నది. నేను ఆశ్చర్యపోయాను, ఏంటమ్మా నువ్వు గడ్డి మేసినావా అంటే, గడ్డి మేసిన అని చెప్తుంటే ఆమె గడ్డి మోసింది. సో ఆ విధంగా వారి భాష ఉంటుంది. వారు ఇంట్లో దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా ఒక 5-6 గృహాల్లో నాటుసారాయి కాస్తారు. పాత బెల్లము, పాత చెప్పులు, పాత బ్యాటరీలు, యూరియా కలిపి ఒక వాటర్లో ఒక 40 days సోక్ చేసి వాళ్ళు ఈ సారాయి కాస్తారు. కాసి దాన్ని తాగుతారు, అమ్ముతారు. సో ప్రతి స్త్రీ పురుషుడు తాగాల్సిందే, పిల్లలు పెద్దలు తాగాల్సిందే, ఇంకా స్త్రీ పురుష భేదం లేదు. అలా తాగినప్పుడు వాళ్ళు చంపుకుంటా ఉంటారు. ఒకరోజు ఒక 75 years ఓల్డ్ వ్యక్తి వేరే ఊరికి బాగా తాగి పెళ్లికి వెళ్ళాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆ పెళ్లిలో బాగా తాగాడు. ఆయన చేతిలో బాణం ఉంది, కానీ ఏదో చేయమని తన మనసు ప్రేరేపిస్తుంది. భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు. భార్యకు 65 సంవత్సరాలు, ఆయనకు 70 సంవత్సరాలు. కానీ ఆ మనసు ఏదో చెప్తుంది, ఏదో చేయమని చెప్పేసి, తాగాడు కాబట్టి. సో ముందు వెళ్తున్న భార్యకు బాణంతో వేశాడు, ఆమె చనిపోయింది. అలాంటి విషయాలు మనం చాలా వింటాం. కానీ దేవుడు అయ్యం సమస్యను ప్రేరేపించి ఆ ప్రజలను ప్రేమించి వారికి ఐఎం మిషనరీస్గా మమ్మల్ని అక్కడ పంపించాడు. నాదంటే నేను అడవిలో పెరిగాను, కానీ మా మిస్సెస్ అమలాపురం, తను అక్కడి నుంచి వచ్చి అక్కడ సేవ చేసింది. దేవుడు మా ఇద్దరిని వాడుకున్నాడు, వాడుకొని ప్రజలను మార్చాడు. దాదాపుగా ఒక 10 చెంచు గ్రామాల మీద తిరిగాము. ఎక్కువ అడవుల్లోనే ఉంటాయి, ఇంటీరియర్ ఫారెస్ట్ అది. అదంతా కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్, అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. సో పులులు ఉంటా ఉంటాయి, ఒంటరిగా వెళ్తూ ఉంటాం. దేవుడు మనల్ని పులుల్ని నుంచి, మనుషుల నుంచి కాపాడాడు. ఈరోజు 10 గ్రామాల మీద తిరిగినప్పుడు ఒక 3 గ్రామాల్లో మరి ప్రజలు ప్రభువుని నమ్ముకున్నారు. చక్కటి మందిరాలు నిర్మించబడ్డాయి. సో క్రమంగా ప్రజలు వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. అందులో నుంచి ఒక 2 ఈరోజు మేము తరబేతి ఇచ్చాం. వారి మధ్యలో పనిచేయాలని చెప్పేసి ఒకరోజు ఒక సాక్ష్యం చెప్పి, ఒక సాక్ష్యం నేను చెప్పేసి నేను ముగిస్తానండి. ఒకరోజు ఒక స్త్రీ తాను బాగలేకుండా ఫస్ట్ డే ఆమె ప్రార్థనకు వచ్చింది. అప్పటికి మాకు మందిరం లేదు. మా ఇంటి ముందే వరండాలో మేము అంటే చెంచు ట్రైబల్ కోటర్ కాబట్టి వరండాలో మేము ప్రేర్ పెట్టుకున్నాము. చుట్టూ బ్యాంబూ ఫెన్స్ ఉంది మాకు. సో అయితే భార్య ప్రార్థనకు వచ్చిన నా కోపంతో భార్యను ఆయన ఏమనలేక మా మీద కోప్పడి చాలా దూరం నుంచి బాణంతో మా ఇంటికి వచ్చాడు. ఫుల్గా తాగున్నాడు, బాణంతో వచ్చాడు. వచ్చి నాకు గురి పెడుతున్నాడు, ఏడివాడు వాడిని చంపుతా అని చెప్పేసి. చేతిలో చాలా షార్ప్ యారోస్ ఉన్నాయి. కానీ అదేంటో కానీ దేవుడు నన్ను వాళ్ళు చూపించలేదు. ఆయన నాకే గురి పెడుతున్నాడు, కానీ నన్ను గమనించలేకపోయాడు. కాబట్టి వాళ్ళ బంధువులు చేశానా ఆయన చంపుతాడని అని చెప్పేసి మనను ఇంట్లోకి నెట్టేసేసి బయట డోర్ వేశారు. రాత్రి 8:30 అవుతుంది. మా పిల్లలు చిన్నపిల్లలు, అప్పుడు వాళ్ళకి 6-7 years ఉంటాయి. వాళ్ళు ఏడుస్తారు, డాడీ ఇంకో వద్దు ఇక్కడ వెళ్ళిపోదని చెప్పేసి ఏడుస్తారు. కానీ ఆయన ఆ బాణాలు గురిపెట్టి డోర్స్ వేశాడు. అది ఒకవేళ డోర్స్ వేయకపోతే ఖచ్చితంగా ఆ రోజు మేము చనిపోయే వాళ్ళం. కానీ దేవుడు గొప్పగా కాపాడాడు. ఉదయం కల్లా ఆయన మళ్ళీ పారిపోయాడు. అప్పుడు ఊరోళ్ళు చెప్పారు, అన్నా నువ్వు వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి. నేను అన్నాను, మేము వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి కాదని చెప్పి అన్నాను. 3 days తర్వాత అతను వచ్చేసేసి మా కళ్ళ మీద పడేసేసి మన షాప్ని అడిగి ఆయన కూడా ప్రభు నమ్ముకున్నాడు. సో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అక్కడ సేవా భారతి అనే సంస్థ, అనగా యాంటీ-క్రిస్టియన్ సంస్థలు పనిచేస్తుంది. సో వాళ్ళు కూడా ప్రజలను భయపెడతారు ప్రభు నమ్ముకోదని చెప్పేసి. తర్వాత విలేజ్ పంచాయతీస్ కూడా వాటిని అడ్డగిస్తున్నాయి. ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళని ఆపుతున్నారు. అయినప్పటికీ దేవుడు అనేక మంది చెంచులు రక్షించాడు. వాళ్ళు చక్కగా దేవుడిలో ఉంటున్నారు కాబట్టి వారి కోసం మా కోసం ప్రార్థన కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నిజంగా ప్రైజ్ ది లార్డ్, దేవునికే మహిమ. మనం అందరం ఇక్కడిక్కడే ఉంటాం, కానీ పరిచర్య ఏం చేస్తామంటే 1 గంట లేట్ వెళ్ళిపోతే ఏమవుద్దులే,
ఇలా ఆలోచిస్తూ ఉంటాం. మరి ప్రభు పని చేయడానికి అంత ఆసక్తి చూపం. నిజంగా ప్రభు అనేక మంది నిలబెట్టుకొని మరి ఆయన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు. ఇంకా తెలియని వారికి సువార్త అందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకా మనం అన్ని వనరులుండి కూడా అలాంటి నిర్లక్ష్యంలోనే ఉండిపోతే చాలా కష్టం ఉన్నటువంటి పరిస్థితులు. నిజంగా ఈ యొక్క EU ఎవాంజలికల్ యూనియన్స్ అన్నవి నిజంగా ఆ రోజుల్లోనే చాలా ప్రభావితంగా ప్రభునామం కొరకు జీవిస్తూ వచ్చారు. నిజమే, దేవునికే మహిమ. ఇంకా రానున్న దినాల్లో దాదాపుగా అది మరి మేము చెప్పాడు కదా అన్సారీ బ్రదర్, మేము చదువుకున్న కాలేజ్ ఏరియాలో దాదాపు ఒక 25 నుంచి 30 ఇయర్స్ అయిపోయి ఉంటుందేమో EU మినిస్ట్రీస్ అక్కడ ఉండడం బట్టి. మరి రానున్న రోజుల్లో ఒక గ్యాదరింగ్ పెట్టేసి వీళ్ళందరినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చి మంచి రికార్డ్ చేసేసి ఈ మెసేజ్ అన్నీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి అనుగుణంగా ఉన్న చోట వాళ్ళందరికీ కూడా మరి ఇలా చేయాలి మినిస్ట్రీ అన్నది. తర్వాత వారందరికీ కూడా ఉన్నటువంటి ఇప్పుడున్న కరెంట్ ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా మనము అది ఏరియా వైజ్గా కూడా కొన్ని మీటింగ్స్ స్థాపించుకొని మనం ముందుకు వెళ్ళాలని కొంత మరి మాట్లాడుతూ వచ్చాము. మరి ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. నిజంగా పరిచర్య భారం జరిగేది మరి చాలా తక్కువైపోయినటువంటి రోజులు. మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి, ఎక్కువ పరిచర్య కొరకు దేవుని నామము ఆ యొక్క సువార్త వెదజల్లబడినట్లు మనం ఎక్కువ ప్రయాసపడాలండి. అదేవిధంగా మరి ఆగస్టు 15 ప్రభు కృపను బట్టి చాలా చక్కగా జరిగింది. మరి ఆ రోజే మరి మా టీం మెంబర్స్ కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ వచ్చారు. ఒక మాట అన్నారు, ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఎందుకు ప్రేయర్ చేయమంటారో నాకు తెలుసు అని ఒక సహోదరుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట, మా టీం మెంబరే. మరి అతను అన్నాడు, నిజంగా మీరు ప్రేయర్ చేయమనడం అన్నది నిజంగా నేను చెప్పడం కాదు, కానీ టీం యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసే మనం ప్రార్థనలే చేస్తూ ఉన్నాం, కానీ దేవుడు ఈ సంవత్సరంలో పని కూడా ఎక్కువ కల్పిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ స్పిరిచువల్ లైఫ్లో గ్రోత్ అన్నది మనం చూడలేకపోతే నిజంగా మన విశ్వాస జీవితం మరుగుజ్జులానే ఉండిపోతుందండి. మనం ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత బలంగా ఉన్నా, ఎంత స్పిరిచువల్గా ఉన్నా, మరి పని చేయకపోతే అది మన వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. మన విశ్వాస జీవితంలో మరుగుజ్జులమే. చేయగలిగినది చేయలేకపోవడం కూడా యాకోబు పత్రికలో చూసినట్టుగా పాపంగానే పరిగణించబడుతూ ఉంది. మనం చేతులు చాచాలి, మనం నడవాలి, అనేక మందిని చేయగలిగిన దాంట్లో ధైర్యపరిచి పరిచర్య కొరకు ముందు పంపించడానికి సన్నాహం చేయాలి. అన్ని విషయాల్లో మనం అలా చేయగలిగితేనే నిజంగా ఆయన రాజ్యపు ఆ యొక్క రాకడ కూడా మరి ఆయన త్వరగా వస్తూ ఉన్నాను అంటున్నాడు. మరి ముందేమో విస్తారమైన పని ఉంది కదా, మనం సిద్ధపడదాం. నిజంగా పరిచర్య జరగాలి. మనం ఆ విధానంలోనే కేవలం ప్రార్థనలు చేద్దాము అన్న ఉద్దేశంతో మనం ఆరంభిస్తూ వచ్చాం. కానీ ప్రభు చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా అందును బట్టి దేవునికే మహిమ. మరి ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి నల్ని సిస్టర్ ఒక పాట పాడతారు. తర్వాత చివరి ప్రార్థన మన ప్రభుదాస్ అన్న చేసి ఆశీర్వాదం ఇచ్చేస్తారు. నల్ని సిస్టర్ మీరు ఒక పాట పాడండి అక్క. ఒక రెండు మాటలన్నా. ఎస్ అమ్మ. అందరికి ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది. టీం తరఫున ఆల్రెడీ నల్లి అక్క పంచుకున్నారు. సో మాక్సిమం అంతా చెప్పేసేసారు అక్క. ఇంకా అక్కడ నిజంగా వాళ్ళ పరిస్థితుల్లో అక్కడికి రావడం, వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఈ బోనాల మూడ్ ఒకటి ఉంది వాళ్ళకి, మళ్ళీ 29th వాళ్ళకి ఒక పండుగ ఉంది. సో ఇలాంటి మూడ్ లో ఉంటా ఉన్నారు వాళ్ళు. అప్పటికి నిజంగా స్టార్టింగ్ లో చాలా తక్కువ మంది వచ్చారు. ఆ తర్వాత టెస్ట్ మనీ టైంలో చిన్నగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో పిలిచినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసేసి చాలా మంది గ్యాదర్ అయిపోయారు. మేము ఈ రైస్ వండే విషయంలో అదే మాట చెప్పుకున్నాం. ఒకవేళ మనకి 30 మెంబర్స్ వచ్చినా 40 మెంబర్స్ అనేది మనకి మామూలుగా వచ్చిన కౌంట్ మనకు తెలియదు. ఈ రోజు దేవుడు ఎంత మందిని పిలుస్తారో మనకు తెలియదు. మన పరిధి తక్కువ, ఇప్పుడు దేవుడు ఎంత మందిని పిలుస్తారో మనకు తెలియదు. కాబట్టి ఒక 70 మెంబర్స్ 75 మెంబర్స్ అంటే అది డబుల్ గా వండి కూర పెట్టుకున్నాము. ఆయన ఎవరిని పంపిస్తా లేదా ఇంకెవరైనా వచ్చినా తింటారు కదా అన్నట్లు అలా కౌంట్ చేసుకున్నాము. కానీ నిజంగా దేవుడు దాదాపు దానికి డబుల్ గా మేము ఆ డబులే వండాం అనుకున్నాము, కానీ వండిన డబుల్ కి ఇంకా డబుల్ దాదాపు 130-140 వరకు ఇస్త్రాకులు అయిపోవడము. ఒకవేళ ఒక 10 ఇస్త్రాకులు వేస్ట్ అయినప్పటికీ 140 వరకు వచ్చి తినడము.
అది మేము వండిన దానికి డబుల్ గా దేవుడు అక్కడ అవమానం అనేది ఎక్కడ లేకుండా, ఎక్కడ తక్కువ అనేది లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా మరి తిని వెళ్లేలాగున దేవుడు కార్యం జరిగించాడు. ఆయన ఆశీర్వాదాన్ని అక్కడ చూసాము. మేము వండింది తక్కువే, 70 మందికి, కానీ అక్కడ డబుల్ తిన్నారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ ఆ క్రౌడ్ కూడా వాళ్ళు రెస్పాండ్ అయిన విధానము, అక్క సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. అంటే ఆ దేవుని ఆత్మ ఆ కనెక్టివిటీ అనేది మనం అక్కడ చూస్తాము. సో ఏ సమయం ఏర్పాటు ఆయన చేతిలో ఉన్నది. సో ఆయన ఎవరిని పిలుచుకోవాలని, ఎలాగున వాళ్ళకి నేర్పించాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆయన ఆత్మ నడిపింపులో ఉంటది. ఆయన అలాగున అది మేము అక్కడ చూడగలిగాము. ఆయన జరిపించాడు అలాగున. మరి అక్క కూడా, సుభాషిణి అక్క కూడా తన టెస్ట్ మోని కూడా నేను చాలా సార్లు విన్నాను. మరి ఇక్కడైతే తను కూడా చాలా ఎమోషనల్ గా తను చెప్పడం అనేది నేను గమనిస్తా వచ్చాను. అలాగే మరి వింటున్న వాళ్ళు కూడా అలాగే అంత ఎమోషనల్ గానే అవుతా ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళే క్లాప్స్ కొట్టే అంత ఇన్వాల్వ్ అయ్యి అంతగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. అసలు ఇంకా అంతకన్నా మించిన విషయం ఏంటంటే, పిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని, వాళ్ళని ఒక 10 నిమిషాలు కామ్ గా కూర్చోబెట్టడం చాలా కష్టం. కానీ మొత్తంలో మరి అంతసేపు జరిగిన, ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ లో పిల్లలందరూ కూర్చున్నారు. మీరు వీడియోస్, ఫొటోస్ చూస్తే దాంట్లో కనిపిస్తారు. వాళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెంట్. అది మళ్ళీ అక్క చెప్తున్న దానికి వీళ్ళు రిప్లై ఇస్తా ఉన్నారు. ఇది అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అలా కట్టి పెట్టేశాడు. పిల్లల్ని కూడా అంత కట్టి పెట్టేసేసి ఎంత సైలెంట్ గా కూర్చోబెట్టాడు. నార్మల్ టైంలో వాళ్ళని కంట్రోల్ చేయలేము అసలు. వాళ్ళు గుడుగుడు అంటూనే ఉంటారు, పిల్లల విషయం తెలిసిందే. కానీ చాలా చక్కగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభు మరి మాకున్న టీం మెంబర్స్ తక్కువ ఉన్నప్పటికీ మా శక్తికి మించిన కార్యాన్ని ఆయన జరిపించుకున్నాడు. ఆయన కార్యము ఆయన జరిపించుకున్నాడు. దానికి ఎంతమంది ఉన్నా ఆయన జరిపించుకోగలడు. ఒకళ్ళున్నా జరిపించుకోగలడు, మరి తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా ఆయన జరిపించుకోగలడు అన్న దానికి మరి గిడియోను విషయంలో మనం ఆయన ఫిల్టర్ చేస్తా వస్తాడు. ఇక్కడ ఫిల్టరేషన్ ఏం లేదు, కానీ అంటే కొద్ది మంది ఉన్నా ఆయన కార్యం జరిగించుకునే అన్న ఆ యొక్క మాటను ఆయన మరొక్కసారి నిరూపించుకున్నాడు. అందును బట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తా ఉన్నాను. టీం అందరూ కూడా చాలా యూనిటీగా మరి ముందుకు వెళ్ళడానికి ఆయన ఆత్మను కూడా ఇచ్చి నడిపించాడు. మరి ప్రేర్ చేసిన అందరికి నిజంగా నిండు కృతజ్ఞతలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. అక్క మీరు ఒక సాంగ్ త్వరగా పాడండి అక్క. Okay, 2 lines పాడుతుంది, 2 stanzas. Yes అక్క, yes done. Praise the Lord.